హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు ఎన్నవ రోజు ఉపవాస ప్రార్థన? 35వ రోజు ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకెన్ని రోజులు ఉందంట? ఓన్లీ 5 days. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఒక్కొక్క శుక్రవారం మరి ఒక్కొక్క ప్రాంతం నుంచి దైవజనులు వచ్చి దేవుని వాక్యాన్ని మరి ప్రకటిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్నటి దినాన్ని కూడా మరి బళ్ళారి నుంచి వచ్చిన మరి పాస్టర్ అమ్మ రేచల్ ఇజ్రాయెల్ గారు దేవుని వాక్యాన్ని ప్రకటించారు. సమస్య అనే మరి యొక్క అంశం మీద వారు మరి మాట్లాడడం జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఈరోజు మరి పాస్టర్ రేచల్ గారు ఇజ్రాయెల్ గారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా, బళ్ళారిలో పరిచర్య, గంభీరమైన పరిచర్య చేస్తూ ఉంటున్నారు. ది గ్రేస్ఫుల్ గాస్పల్ మినిస్ట్రీస్, హల్లెలూయా కదా. వారి యొక్క సాక్ష్యము అద్భుతమైన సాక్ష్యం. మీరు ఆయన చూసిన వెంటనే ఒక చేయలేదు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయనకి ఎటువంటి కృపనిచ్చాడంటే, ఒక చేయలేకపోయినా 2-wheeler డ్రైవ్ చేసే కృపను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఒక చేయలేకపోయినా కారును డ్రైవ్ చేసే కృపను దేవుడు ఇచ్చాడు. ఒక చేయలేకపోయినా సైకిల్ తొక్కే కృపను కూడా దేవుడు ఆయనకు ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఈరోజు వాళ్ళు కారులోనే మరి రావడం జరిగింది బళ్ళారి నుంచి. ప్రైజ్ ది లార్డ్ కదా. దేవుడు భయంకరమైన దీన స్థితి నుంచి వారిని పైకి లేవనెత్తిన వాడుగా ఉంటున్నాడు. మరి హైదరాబాదు ప్రాంతం నుంచి వారిని బళ్ళారికి 2003వ సంవత్సరమున వారిని తీసుకురావడం జరిగింది. 2002వ సంవత్సరం మరి వారిని తీసుకుని రావడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు వారిని దేవుడు బలముగా మరి వాడుకుంటూ మరి ఉంటా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి వారు ఎవరో కాదు కానీ మా పెద్దనాన్నగారి కుమారుడు. మా పెద్దనాన్నగారి కుమారుడు అంటే మా నాన్నగారి అన్నగారు, మా పెద్దనాన్నగారు. హల్లెలూయా. మరి వారికి మరి 4 కుమారులు, ఒక కుమార్తె. ఆ 4 కుమారులు కుమార్తెల్లో దేవుడు మరి ఈ యొక్క వ్యక్తిని అద్భుత రీతిగా, ఆశ్చర్యరీతిగా హైదరాబాదు మరి ప్రాంతంలో ఉంటా ఉన్నప్పుడు వారి యొక్క భయంకరమైన పరిస్థితిలో మరి వారి సాక్ష్యం, ఒకరిని ఒకరు చంపుకొని సజ్దామనుకున్నప్పుడు మరి ఆయన భార్యను, మరి పాస్టమ్మ గారిని కత్తితో ఆయన పొడవడం, మళ్ళీ ఈయన పొడుచుకోవడం. హల్లెలూయా. ఎందుకు బతకాలి జీవితంలో అన్న సందర్భాలలో, హల్లెలూయా, హాస్పిటల్లో వాళ్ళు ఉన్నప్పుడు దేవుని సువార్త వాళ్లకు అందించబడడం, దేవుడు అద్భుత రీతిగా మరి వారి యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు విడిపించి రక్షణ కార్యమును దేవుడు దయచేసి ఈరోజు దేవుని కొరకు మహిమకరంగా మరి వాడబడులాగా దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో వారు మరి వాక్యం చెప్తూ మరి ఒకవేళ తమ సాక్ష్యాన్ని కూడా పంచుకోవచ్చు. వారి సాక్ష్యాన్ని వింటున్న వారి జీవితాల్లో మరి కంట్లో ఎవరికి కూడా నీళ్లు ఆగవు. హల్లెలూయా కదా. ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటున్న వ్యక్తి తల్లిదండ్రుల యొక్క ప్రేమను తల్లి కోల్పోయినారు చిన్నప్పుడే. ప్రేమ లేని జీవితం, తండ్రి యొక్క ప్రేమ లేదు, ఎవరి యొక్క ప్రేమ లేని సమయంలో ఇళ్ళు వదిలిపెట్టి తిరుగుతూ ఉంటున్న సమయంలో మరి దేవుడు అనేకమైన ప్రతికూల పరిస్థితుల్లో మరి దేవుడు వారిని రక్షించుకోవడం జరిగింది. హల్లెలూయా కదా. అటువంటి సమయంలో మా అమ్మగారు మరి పాస్టర్ ఇజ్రాయెల్ గారి కొరకు, అనగా ఆయన పేరు, పాత పేరు ఏమంటే మరి అజ్జప్ప అంటారు. హల్లెలూయా. ఏమంటారు? అజ్జప్ప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అజయ్ కుమార్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రార్థన చేస్తూ ఉంటుంది మా అమ్మగారు, మేము అందరూ కూడా, అజ్జప్ప ఎక్కడ ఉన్నాడో ఏమో, అజ్జప్ప ఏం చేయబడాలి, రక్షణ పొందాలి, మరి ప్రభువును తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా రక్షించాడు. మరి 2007వ సంవత్సరంలో దేవుడు అద్భుత రీతిగా
మేము అనంతపురంలో షాపింగ్ కాంప్లెక్స్లో షాప్ ఉండింది. మరి భార్యాభర్తలు ఇరువురు 1997 సంవత్సరం ఆ షాపింగ్ కాంప్లెక్స్ మాది ఉంది. షాప్లో మేము కూర్చున్నప్పుడు మరి భార్యాభర్తలుగా ఇద్దరు వచ్చినప్పుడు మాకు ఆశ్చర్యం వేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అప్పుడు అద్భుత రీతిగా తమ సాక్ష్యాన్ని మా దగ్గర పంచుకున్నారు. వాళ్ళకు తెలిసింది మా చిన్నాయన మా పిన్నమ్మ వాళ్ళ కుటుంబం ప్రభువుని నమ్ముకుంది, వాళ్ళని పోయి కలవాలని చెప్పేసి వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిశారు. హల్లెలూయా, మరి మాకెంతో సంతోషం వేసింది. ప్రార్థన చేశాం. దేవుడు ఆ వ్యక్తిని కుటుంబాన్ని అద్భుత రీతిగా రక్షించుకొని మరి సేవలో వాడుకుంటున్నాడని. హల్లెలూయా, ఈ సమయంలో దైవజనులు మన మధ్యలో ఉండడము మనకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. మరి వారికి కన్నడ తెలుగు రెండు. ప్రైజ్ ది లార్డ్. మరి కొంచెం కన్నడ మాట్లాడచ్చు, కొంచెం తెలుగు మాట్లాడచ్చు, కొంచెం రెండు కలిపి మాట్లాడచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి అందరూ కూడా చప్పట్లు కొడుతూ మరి దైవజనులు మనం ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన దేవునికి మొట్టమొదటిగా లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా మన మధ్యలో మీ యొక్క సంఘ కాపరి ఈ కళ్యాణ దుర్గంలో అగాపే కల్వరి చర్చ్ సంఘ కాపరి గారికి, వారి కుటుంబానికి, సంఘ బిడ్డలందరికీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభ వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ ఆయన తనకు రావాల్సినటువంటి మహిమను ఆయన ఏం చేయడంట, ఇంకొకరికి పోనివ్వడు. అది మా జీవితంలో అడుగు అడుగున ఆయన మహిమ పొందిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు మీ మధ్యలోనికి నన్ను తీసుకొచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆలోచించినట్లయితే దేవుడు సృష్టించిన సృష్టిలో సూర్యుడు, చంద్రుడు కూడా ఆయన చేసినటువంటి ఒక సృష్టి. ఈ భూమి ఉంది కదా, ఈ భూమిలంట 160 భూమిలు కలిపి ఒక బంతిలో వేసి ఆ సూర్యునిలో పెట్టచ్చంట. అర్థమవుతుందా? సూర్యుడు అంత పెద్దవాడు. ఆ సూర్యుని యొక్క తేజస్సును, ఆ ప్రకాశాన్ని ఎవరైనా కానీ అరిచేత్తో కానీ లేదా భూలోకంలో ఉన్న మనుషులందరూ కలిసి చేతులు అడ్డం పెడితే ఆ సూర్యుని ప్రకాశం భూమి మీద పడకుండా ఆపగలరా? చెప్పండి, ఆపుతారా? ఆపడానికి అవుతుందా? భూమి, ఇలాంటి భూమిలు 160 కావాలంట ఆ సూర్యునిలో పెట్టడానికి. అయితే ఈ భూమి పైన మనం ఎక్కడున్నామో, అవునా? భూమి పైన మనం అసలుకి దేవుని దృష్టిలో ఉన్నామా? అంటున్నారా? హల్లెలూయా. మనం చూస్తే ఆకాశం వైపు చూస్తే మనకు ఎంతో విశాలంగా కనబడుతుంది ఆకాశం. కానీ ఎక్కడ ఆకాశము లేదంటే ఫ్లైట్లో పోతున్నప్పుడు కింద చూస్తేనంట చిన్న 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 గుళక రాళ్ళలా కనబడుతుందంట. కింద ఉన్నటువంటి పెద్ద పెద్ద భవనాలు అగ్గిబెట్టలాగా కనబడతాయి. ఆమె చెప్పండి. మరి ఇది వాయుమండలం మీద వెళ్తున్నటువంటి ఫ్లైట్లో నుండి చూస్తేనే అగ్గిపెట్టెలాగా ఈ భవనాలు కనబడుతున్నాయి, ఈ యొక్క పర్వతాలు కనబడుతున్నాయి. అంటే ఆకాశం ఇంకెంత దూరం ఉంది కదా? ఈ ఆకాశానికంటే ఇంకా ఎన్నో ఆకాశాలు ఉన్నాయి. ఆ ఆకాశాలన్నీ దాటిన తర్వాత పరలోకం ఉన్నది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆ పరలోకము నుండి దేవుడు చేస్తున్నాడంట, మనల్ని పరిశీలిస్తున్నాడు, చూస్తుంటున్నాడు. 139వ కీర్తన ఉంటుంది. మనం కూర్చుండుట, మనం లేచుట, మనం నడుచుట, మనం మాట్లాడే ప్రతిదీ
ఆయన వేస్తున్నాడంట గమనిస్తూ ఉంటున్నాడు. అంటే ఆయనకి ఇంకేం వేరే పని పాట లేదనే అర్థము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పైన దృష్టి పెట్టకపోతే మనం నశించిపోతాం. మనం ఏమైపోతాము? నాశనం అయిపోతాం. అందుకు ఆయన మనల్ని చూస్తూ ఏం చేస్తున్నాడంట? కాపాడుతుంటున్నాడు. అందుకు మనం కాపాడబడుతున్నాం. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటున్నారు ఈ దినం మంచిది, ఆ దినం మంచిది అని చెప్పి ఆ దినాలలో ఏం చేస్తున్నారంటే వాళ్ళు పండుగలు పబ్బాలు చేసుకుంటూ ఉల్లాసపడుతుంటున్నారు. కానీ వాక్యం చెప్తుంది దినములు చెడ్డవి. ఏం చెప్పండి? దినములు చెడ్డవి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవాలా. అందరూ ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము ఎవరికి శాశ్వతం కాదు. ఈ లోకము మనది కాదు. ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో ఎంతసేపు ఉంటామో మనకు తెలియదు. నాకంటే చిన్న వయసులో ఉన్నవారు కూడా ఈ లోకము శాశ్వతం అనుకునో లేదా ఈ లోకంలో ఇంకా ఏమేమో అనుభవించాలా, ఏదేదో చేయాలని కలలు కన్నటువంటి వారందరూ గాలి కలిసిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి దినములు ఏమంట? చెడ్డవి. కాబట్టి దినాన్ని, సమయాన్ని మనం ఏం చేయదు? దుర్వినియోగం చేసుకోకూడదు. చిన్నప్పుడు ఇప్పుడు మా చిన్నాన్నగారు వారి పిల్లల్ని చదివించి వాళ్ళని ఒక ఎడ్యుకేటెడ్గా ఎలాగైతే వారు కష్టపడి చదివించినారో అలాగా మా అమ్మ మా నాయన కొడుకును ఏం చేసేవారంటే మాకు చదివించడానికి ప్రోత్సహించినారు. నేనేం చేశానంటే ఆ యొక్క అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాను. అందువలన నా జీవితంలో నేను చేయి పోగొట్టుకున్న తర్వాత చాలా వరకు ఎడ్యుకేషన్ లైఫ్ పోయింది. తర్వాత బంధుమిత్రులు పోయినారు, స్నేహితులు పోయినారు. చాలామందిని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో, అంటే సుమారుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నతనంలో ఒక 11-12 ఏళ్ళ వయసులో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి దేశాంతరము తిరిగినటువంటి వాడిని. తల్లి లేనందువలన కన్న తల్లికి ఏమంట? కడుపు కాలుతుందంట. పిన్న తల్లికి చెప్పొద్దు మనం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా పిన్న తల్లిని సమకూర్చి పెట్టినారు. ఏదో మా బాగోగుల గురించి కానీ మా నాన్నగారు లేదా వాళ్ళ పెద్దవాళ్ళు పిల్లల్ని ఆలన పాలన చేయడానికని వివాహం చేస్తే ఆమె వచ్చి ఇంక వద్దులే, చెప్పేది వద్దు, ఇంకా మీకు తెలిసే ఉంటుంది. పిన్న తల్లికి ఏం కాదు, పిల్లల గురించి పట్టింపు. అట్లాగా చిన్నతనంలో వారు కూడా ఎంగేజ్లో ఉంటా ఉన్నారు కాబట్టి, యంగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉడుకు రక్తంలో ఏమేమో చేస్తారు. కానీ ఇప్పుడు అనుకుంటున్నారు, అయ్యో అప్పుడు నేను ఆదరించి నింటే ఈ పిల్లల్ని నా పిల్లలుగా పెంచింటే ఈ పిల్లోడిని చేయిపోయేది కాదు కదా, ఈ పిల్లోని ఎడ్యుకేషన్ లైఫ్ పాడయ్యేది కాదు కదా అని ఇప్పుడు పశ్చాత్తాపడుతుండొచ్చు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మా పిన్న తల్లి కూడా యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణలో ఉంటున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుని గురించి ఎందుకు చెప్పినానంటే, కోటి సూర్యుని తేజస్సు గలవాడు ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఏమైనాట? లోకానికి వెలుగై ఉన్నాడు. ఈ వెలుగుని ఎవరైనా మరుగు చేయడము సాధ్యమా? సాధ్యము కానే కాదు. అది దేశంలే కాదు, ఈ భూలోకమంతా కలిసి కూడా ఆ తేజస్సును ఏం చేయదు? మరుగు చేయడానికి సాధ్యము కాదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. చూడండి, నా గురించి మా చిన్నమ్మ గారు ప్రార్థన చేసినారు. అయ్యా అజ్జప్ప ఎక్కడున్నా ఆయన రక్షించబడాలైనా కాపాడయ్యా అని కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసింది నా గురించి. ఆమె ప్రార్థన ఏం కాలేదు, వ్యర్థం కాలేదు. హల్లెలూయా. మన దేవుడు ఎవరంట? ప్రార్థన ఆలకించేవాడు, ఆయన నామానికి సమీపముగా ఉండేటువంటి వాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంటే, నేను భూలో ఎక్కడున్నానో ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు? ఏం వీళ్ళు వెతకలేదా?
పేపర్లకి న్యూస్ పేపర్లకి వేయలేదా, అంత పెద్ద ఆఫీసర్లు అయి ఉండి అంత మాత్రం తెలియలేదా అని అనిపించచ్చు. కానీ నేను పేరు మార్చుకుని ఉంటున్నాను. హల్లెలూయా. వాళ్ళు అజయ్ కుమార్ అనే వ్యక్తి ఈ 11 సంవత్సరాలు ఉంటాడు. ఇలాగా ఈ ఛాయ అట్లని అనౌన్స్మెంట్ చేసి ఉండొచ్చు. కానీ నేను పేరు మార్చుకుని ఊరు మార్చుకొని ఎవరి కంట పడకుండా దాచుకొని అట్లా జీవనం చేస్తూ లోకంలో లోకస్తులతో అంటే ఆ చిన్నతనం ఎటు పడితే అట్ట పోయినా ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పాలంటే ట్రైన్ పోతూ ఉంటే ట్రైన్ మీద పరిగెట్టేవాడిని. అర్థం చేసుకోండి, నాకు ఎంత మాత్రం తెలివితేటలు ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ట్రైన్ పోతూ ఉంటుంది కదా, వేగంగా పోతూ ఉంటుంది కదా, దాని పైన టాప్ మీద పరిగెట్టేవాళ్ళం. ఇంజిన్ నుంచి లాస్ట్ గాడ్ పెట్టే వరకు, గాడ్ నుంచి మళ్ళా వింటున్నారా? హల్లెలూయా. అంటే అజ్ఞానంగా ఉన్నటువంటి ఆ వయస్సు. పడితే ఏమన్నా అవుతుందా, చచ్చిపోతామా, ప్రాణాలు పోతాయా, కాలు చేతులు పోతాయా, ఇవేమీ అర్థం లేదు. సినిమాలలో చూపిస్తారు కదా, ఆ సినిమాలో నిలబడిన ట్రైన్ మీద పోతూ ఉంటారు, పోయే ట్రైన్ వాళ్ళు చూపిస్తుంటారు. 2 ట్రైన్లు చూపిస్తారు. అది ఏమంటారంట, గారడి అనుకోవచ్చు మనం. అది పోయే ట్రైను చూపిస్తూ ఉంటారు, కానీ పరిగెట్టేది ఏమో నిలబడిన ట్రైన్ పరిగెడుతుంటాడు. అలాంటివన్నీ చూసి నిజ ట్రైన్లో నిజంగా పరిగెట్టి అట్లా నడిచినటువంటి వాడిని. ఒకరోజు లోకల్ ప్యాసింజర్లో వెళ్తున్నాము. పెద్ద ఎక్స్ప్రెస్ ట్రైన్లో 14-15 పెట్లు ఉంటాయి, బోగీలు ఉంటాయి. దాంట్లో ఎక్కువ పరిగెట్టి అలవాటు కదా అని చెప్పి ఈ చిన్న ట్రైన్లో కూడా పరిగెట్టడానికి పోయినాను. ట్రైన్ అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్ 3-4 పెట్లు ఉంటాయి అవి ప్యాసింజర్కి, పోయి కింద పడిపోయినా. హల్లెలూయా. అదే ఎక్స్ప్రెస్ బండి అయింటే కన్నా అక్కడే పిసి అయిపోయి ఉన్నాయి. ప్యాసింజర్ కాబట్టి మెల్లగా పోతా అనేది, మోకాలు కొంచెము దెబ్బలు తగిలినాయి. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో మీలాంటి వాళ్ళు పెద్దలు వచ్చి, ముసలోళ్ళు వచ్చి అయ్యో పాపము అని చెప్పి తీసుకెళ్ళి కట్టి అట్లంతా హాస్పిటల్లో చేర్పించినాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితులు తలుచుకుంటే నాకే ఎంతో భయం అవుతుంది, ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. అటువంటి యొక్క ఆపదల నుంచి దేవుడు కాపాడు చేసేటంటే ఎందుకు తెలిసినా, నా కొరకు ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఉంటున్నారు కాబట్టి. హల్లెలూయా. ఒక పక్క మా చిన్నమ్మ పరలోకంలో తండ్రి అయిన దేవుని కుడిపక్షంలో యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు నా గురించి, నశించిపోతున్నటువంటి వారి గురించి. ఎన్నో కుటుంబాలలో ఆత్మహత్య చేసుకోవాలా, ఉరేసం చచ్చిపోవాలా, ఏదేదో చేసుకోవాలని ఈ జీవితంలో విరక్తి చెంది అటువంటి సంఘటనలో వెళ్తున్నటువంటి వారి కొరకు ప్రభు అయిన యేసయ్య ఏం చేస్తున్నాడా, ప్రాధాయపడుతూ ఉంటాడు. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తుంటాడు. ఈ ప్రార్థన తర్వాత నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకు ప్రతినిత్యము ఉదయకాలం, సాయంకాలం ఉపవాస ప్రార్థనలు, ఆలయ ప్రార్థనలు, ఈ రీతిగా మానక భూలోకంలో పరిశుద్ధులందరూ చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా ఏమవుతుందంట, ఒక్కొక్కరు సాతాను కబంధస్థం నుంచి విడిపించబడము జరుగుతూ ఉంటున్నది. ఆమె చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన హ్యాబిట్లు నాకు ఉండింది. అది ఎవరిని చూసి, మా ఇంట్లో పెద్దవాళ్ళని చూసి నేర్చుకుని ఉండేటివి. బయట పోయిన తర్వాత వాళ్ళకంటే డేంజర్ హ్యాబిట్లు, బయట బ్యాడ్ హ్యాబిట్లు నేర్చుకుని నన్ను నేనే నాశనం చేసుకుంటున్నటువంటి సమయంలో 1996వ సంవత్సరంలో 95-96 ఆ ప్రాంతంలో దేవుడు వేసాడంటే స్వార్థ ద్వారా ఒక సిస్టరు ఇలాగనే ఒక స్త్రీ హౌస్ వైఫ్ ఇంట్లో బట్టలు ఉతుక్కుంటూ, ఇంటి బయట వరట్లో బట్టలు ఉతుక్కుంటా ఉంటున్నది. నేను స్వార్థ చెప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెని బలవంతం చేస్తున్నాడు. నేను హౌస్ వైఫ్నయ్యా, నేను ఎక్కడికి వెళ్ళదును,
నా ఇల్లు వదిలి ఇంకొక పక్క వీధికి పోయినా నా హస్బెండ్కి అంటే ఆయన భర్తకి నేనేం సమాధానం చెప్పాలా, ఎందుకు పోయింటివి అని ప్రశ్నిస్తే ఏం చెప్పాలా అన్నట్టుగా ఆమె ఆలోచిస్తూ ఉంటున్నది. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, లేదు చెప్పాలంటున్నాడు. హల్లెలూయా. మేమిద్దరము భుజాల సంచులు వేసుకుని మా పనులు చేసుకుంటా ఉన్నప్పుడు ఆ మోరి కాలువ మీద నుంచి వస్తూ ఉంటున్నాం. ఏదైనా చేనులో కొట్టినటువంటి ఔషధాలు ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా దొరికితే తాగి చచ్చిపోదామా, రైలు కింద పడి చచ్చిపోదామా, బావిలో పడి చచ్చిపోదామా, ఇట్లా నానా విధాలుగా అనుకుంటా వస్తూ ఉంటే ఆమె వచ్చి ఏమన్నదంటే, మీకు చదువు వస్తుందా అన్నది. ఏమన్నది? చదువు వస్తుందా అంటే, ఏదో కొద్దిగా గొప్ప వస్తుందమ్మా, కన్నడ చదువుకున్నాను అంటే ఆమె చేసిందంటే ఉండండి అని చెప్పి ఇంట్లో వెళ్ళి కొన్ని కరపత్రాలు తెచ్చిచ్చింది. తర్వాత ఏం చేసింది, అన్నం తింటారా అనింది. హల్లెలూయా. అప్పటికి 3 రోజులు అయింది తిండి పైన, కానీ జీవితం పైన విరక్తి చెంది సూసైడ్ చేసుకుందాం, చచ్చిపోదామని ఆలోచనలో ఇద్దరు ఉంటున్నాము. పరిస్థితులు అలాగ ఉంటున్నాయి. ఆమె చెప్పగానే ఆకలి ఉంది ఒక పక్క, ఆమె పిలుస్తున్న ఆ మమకారాన్ని బట్టి వెంటనే ఇంట్లోకి తింటామమ్మా అంటే ఆమె వేసిందంటే ఇంట్లో పిలుచుకొని పోయి చుట్టాలు బంధువులకి ఎలాగైతే భోజనాలు పెడతారో, ఆతిథ్యం ఇస్తారో ఆ ప్రకారంగా మాకు మంచిగా ఒక కార్పెట్ మీద కూర్చోబెట్టి వాళ్ళు తినేటువంటి ప్లేట్లో, గ్లాసులో, విలువైన గ్లాసులో భోజనం పెట్టి సువార్త చెప్పింది. హల్లెలూయా. ఆమె అన్నది ఏమన్నదంటే, వచ్చే ఆదివారము ఈ ఉన్న బట్టలనే ఉతుక్కుని స్నానం చేసుకుని రండి, నేను చర్చికి పిలుచుకుపోతానని చెప్పింది. హల్లెలూయా. మాకు ఒక అక్క దొరికిందిరా అని చెప్పి ఎంతో ఖుషి అయిపోయినాం. ఆమె వేసిందంటే దాచిపెట్టుకున్న కొన్ని సేవింగ్ చేసినటువంటి చిల్లర డబ్బులు కొంచెం ఇచ్చింది. మాకున్న అప్పట్లో ఉన్న యేసుప్రభు నమ్ముకోక ముందు ఉన్నటువంటి అలవాటుని బట్టి ఆమె కొన్ని ఒక్కాకులు అవి తీసుకొని, సిగరెట్ తీసుకొని, బీడీలు తీసుకొని, అట్టాకుండా ఇవన్నీ ఈ కరపత్రాల్లో ఉన్నటువంటి కొన్ని చిత్రాలు, యేసుప్రభు వారు గుంటలో పడిపోయినటువంటి గొర్రెని బయటికి తీసేయడము, దేవుని యొద్దకు వెళ్ళడానికి మార్గము, ఇలాగా నేనే మార్గము, సత్యము, జీవము అనే యొక్క సువార్త కరపత్రాలు చదువుకుంటా, అక్షరం జోడించి చదువుకుంటా అట్లా ఇంటికి వెళ్ళిపోయినాం. మాకు ఒక అక్క దొరికిందిలే అని చెప్పి మళ్ళా మరో ఆదివారంన స్నానం చేసుకొని వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు వేసారంటే, వాళ్ళ సొంత తన ఇంట్లో రక్త సంబంధులు వస్తే ఎట్లా మనము హ్యాపీగా ఫీల్ అవుతామో అలాగ ఫీల్ అయిపోయి మమ్మల్ని వారితో కూడా చర్చికి తీసుకెళ్ళినారు. హల్లెలూయా. ఆ చర్చిలో అందరూ తమిళోలే, మాకు తెలుగు కన్నడ తప్ప ఆ భాష రాదు. వాళ్ళు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మాకు ఆ భాషే రాలేదు. వాళ్ళు వాక్యం చెప్పినారు, అది కూడా మాకు అర్థం కాలే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో మేము అది చేస్తున్నాం. వాళ్ళు మోకరించినప్పుడు మేము మోకరించినాం, వాళ్ళు చెప్పలు కొట్టేటప్పుడు మేము చెప్పలు కొట్టినాం, వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధన చేసినాం. హల్లెలూయా. ఆ రీతిగా ఆ చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మన బ్రతుకులు ఏమైపోయిందంట, మార్చివేయబడింది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఎవరు నన్ను బలవంతం చేయలేదు, ప్రభువు నమ్ముకో, ఇది ఇస్తా అది ఇస్తా అని ఆశ చూపలేదు. ఈ బ్రతుకే వద్దని వెళ్తున్న మాకు దేవుడు ఇచ్చాడంట, కొత్త జీవితాన్ని ఇచ్చాడు. క్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయాను. పాతవన్నీ గతించిపోయినా లేదా? సిగరెట్ తాతోటిని, గంజా తాతోటిని, మత్తు వాడడానికి ఏదైనా దొరకకపోతే బైకులు నిలబెట్టింటారు కదా, ఆడ పెట్రోల్ పైప్ పీకితే పెట్రోల్ వస్తుంది, అది ఇంత ఖర్చీపులోకి వేసుకుని ఇట్లా పిలిస్తే అదో రకమైన మత్తు. ఇట్లా నానా రకములైన మత్తులో పడిపోయి, మైకంలో పడిపోయి ఎందుకు బ్రతకాలనుకుని వెళ్తున్నటువంటి మాకు దేవుడు వేసాడంటే సంపూర్ణంగా వేసాడు, విడుదల ఇచ్చినాడు. వాటిపైన మనసు పోకుండా చేసినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
నేను ఒక మాట చెప్తాను వినండి. ఊర్లకు పోతున్నటువంటి ప్రయాణికులకి ఖాళీ ఇలాగా బెంగళూరు పోతున్నారు అనుకోండి, ఏదైనా చూపడానికి యారో మారుకుంటుంది. నావిగేషన్ బట్టి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి పోయే మార్గాలకి అట్లా పెట్టినారనుకోండి. బెంగళూరు పోయేవాడు, మైసూరు పోయేవాడు, తర్వాత బొంబాయి పోయేవాడు ఏమని అర్థం చేసుకుని వెళ్ళగలుగుతాడు? వెళ్తే ఆడ ఏం లేదు మ్యాటర్, ఇంకా అది ఏందన్నది నావిగేషన్ మాత్రం కనబడుతుంది. అక్కడ వేరే మ్యాటర్ ఏం లేదు. అక్కడ ఏమని తెలుస్తుంది మనకి? అర్థమైంది చెప్పే మాట. ఈ మైక్ ఉంది, ఇట్లా చూపిస్తుంది, ఇంకొక మైక్ ఇట్లా చూపిస్తుంది, ఇంకొక మైక్ ఇట్లా చూపిస్తుంది, ఇంకొక మైక్ ఇట్లా చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు బెంగళూరుకు పోవాలా, బెంగళూరుకు పోదాలి అని ఆడ బెంగళూరుకు పోయే దారి అని ఇక్కడ వేసి ఉండాలి. అవునా? చెప్పండి. ఇది ఇక్కడ బొంబాయి పోయే దారి అని ఉండాలి. ఎన్ని కిలోమీటర్లు ఉంది అని కూడా వేస్తే పెట్రోల్ ఎంత ఉందా, నాకున్నటువంటి డీజిల్ పెట్రోల్ని బట్టి వెళ్ళగలుగుతానా అని అంచనాతో వెళ్ళగలుగుతారు. అవునా కదండి? ఆ మాట లేకపోతే వెళ్ళలేదు. మా బ్రతుకులు అలాగుండింది కాబట్టి మాలో మార్పు రాలేదు. మమ్మల్ని మార్చడానికి బెల్ట్లతో కొట్టినారు, కట్టెలతో కొట్టినారు. అంటే మా పెద్దవాళ్ళు, మా అన్నలు కానీ ఇంకా వేరే వేరే బంధువులు, వీడిని ఎట్లా దారికి తేవాలో నాకు తెలుసు అనేది బెల్ట్ చేసి కొడుతుంటే వాతలు పడేది కానీ మారేవాళ్ళం కాదు. నువ్వు కొడతావా? కొట్టి ఎంత కొట్టుకుంటా కొట్టుకో, నేను ఇంకా ఎక్కువ చేస్తా. హల్లెలూయా. అప్పట్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడైతే ఈ యొక్క మాట వర్డ్స్ అనేది కనపడిందో అప్పుడు ఓహో ఇది ఇట్లానా, ఇది ఇట్లానా అని గ్రహింపు వచ్చింది అన్నమాట. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇది బెంగళూరు పోయే దారి, బెంగళూరు ఇంకా 260 కిలోమీటర్లు ఉంది అని అక్కడ వివరణ ఇస్తే తప్ప అటు వెళ్ళగలుగుతాడు బెంగళూరు. లేదంటే బొంబాయి దిక్కుకు పోతాడు. ఉన్న డీజిల్ జోబులో డబ్బులన్నీ ఖాళీ అయిపోయినా బెంగళూరు రాదు. వస్తుందమ్మా? ఇది బొంబాయి రోడ్డు, బెంగళూరుకి పోయేది ఇక్కడ. చూపడమేమో చూపడాన్ని చూసుకుంటూ వెళ్తే కాదు. అట్లా నన్ను సరి చేయడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినారు, రిమైండోమ్ చేసినారు, తర్వాత కొన్ని మఠాలలో వదిలినారు, కొన్ని హాస్టల్లో వదిలినారు. ఎక్కడికి వెళ్ళినా అవే సన్నివేశాలు కనబడుతున్నాయి. అబద్ధం చెప్పకూడదు అంటారు, వాళ్ళే అబద్ధం చెప్తున్నారు. చెడు చూడకూడదు అంటారు, వాళ్ళే చెడు చూస్తున్నారు. హల్లెలూయా. ప్రేమించాలంటున్నారు, వాళ్ళే ద్వేషిస్తున్నారు. ఎట్లా ప్రేమిస్తాము? ఎట్లా పాఠాలు నేర్చుకుంటాము కదా? ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మా జీవితంలోనికి వచ్చిన తర్వాత ఆయన నేనే మార్గము, సత్యము, జీవము. హల్లెలూయా. తండ్రి యొద్దకు వెళ్ళడానికి ఎవరు త్రోవ? ఎవరు? యేసు ప్రభువే. కొందరు అంటారు కాలువలన్నీ ఎక్కడ పోతాయంట? నదుల్లోకి పోతాయంట. నదులన్నీ ఎక్కడ పోతాయి? సముద్రంలో పోతాయి. అట్లా అందరూ పోతారంట. ఆడికి పోతారు? ఎట్లా పోతారు? యేసు ప్రభువే మార్గం. హల్లెలూయా. యేసు క్రీస్తు ద్వారా తప్ప తండ్రి అయిన దేవుని దగ్గర వెళ్ళడానికి ఎవరి వల్ల కాదు, కానేరదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు శూన్యమే. ఎందుకు తెలిసిన? మొదటి మానవుడు ఏం చేశాడంట? ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినాడు. అతని ద్వారా వచ్చినటువంటి మనం అందరం. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు గవర్నమెంట్ చట్టం దృష్టిలో ఒక వ్యక్తి నేరం చేసి
ఒక బ్యాంక్ని లూటీ చేసి అంత పేదవాళ్ళతో గొప్ప వాళ్ళతో శ్రీమంతులు అందరివి ఆ డబ్బులన్నీ ఎత్తుకొని పోయేసి ఇంకొక ఊర్లో ఎక్కడో అన్నదానం చేస్తున్నాడు, బట్టలు దానం చేస్తున్నాడు, పేదలకు ఇల్లు కట్టిస్తున్నాడు అంటే చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందా? ఇక్కడేమో దోపిడీ చేసి అక్కడ పంచిపెడుతున్నావు. ఎవరబ్బా సొమ్ము అని పంచిపెడతావరా నువ్వు అని అడుగుతారా? కాలర్ పట్టుకుంటారా? ఇంకేమన్నా? హల్లెలూయా. ముల్లాజు లేకుండా లాక్కుపోయేశారు, బూట్ కాల్తో తన్ని వాళ్ళ స్టైల్లో వానికి పాఠం నేర్పిస్తారు. అవునా కదండి? అలాగా ఆదాము నుండి ఏమొచ్చినాము? మనమంతా పాపులముగా ఉంటున్నాం. పాపి ఎన్ని పుణ్యకారాలు చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతారు? దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నాకున్న పరిశుద్ధత, నాకు సమంగా ఉండేటువంటి నీతిని, పరిశుద్ధతను నీవు అనుసరించలేవు, నా మాట ఇంద్రా అంటే లేదు నువ్వు చెప్పు మేము వింటాము అని బలవంతంగా ఏమంటారు అటం మొండికి వేసుకుని దేవుని అడిగితే దేవుడు ఇచ్చాడంటే వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? అది ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రంలో కూడా ఏముంటుందంటే కంటికి కన్ను, పంటికి పన్ను, వ్యభిచారం చేయొద్దు, ఇవన్నీ తెలుసు కదా, దొంగతనం చేయొద్దు, ఇవన్నీ చేయకుండా నా దగ్గరికి నువ్వు రావచ్చురా బాబు, అదే నీకు మార్గదర్శనం అని చెప్పినాడు. ఎవరు నెరవేర్చినాడు? ఎవరి వల్ల కాలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రం రాయబడింది ఏమని? వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన వారిని ఏం చేయాలంట? రాళ్ళతో కొట్టి చంపాలా. దేంతో కొట్టి చంపాలా? చేత్తో ముట్టుకోకూడదు, మళ్ళీ ముట్టుకుంటే అపవిత్రత వీళ్ళకి వచ్చేస్తుంది. రాళ్ళతో కొట్టి చంపాలా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈయన లోక రక్షకుడు, ఇంకా నశించిపోయిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడంట, సాతాను క్రియను లయపరచడానికి వచ్చాడంట. ఏమే ఇప్పుడు ఈ స్త్రీని కాపాడతాడా? ధర్మశాస్త్రం ప్రకారంగా చంపమంటాడా? ఒకవేళ చంపమంటే రక్షకుడు కాదని నిరూపిద్దాం రా. ఇంకా చెప్పండి. చంపొద్దు అన్నాడు అనుకో, రే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు రా, రాళ్ళతో కోటి చంపండి రా అని యేసు ప్రభు మీదనే దాడి చేయడానికి వచ్చినారు. కోటి సూర్యుని కంటే తేజస్సు గల వాణిని మరుగు చేయడానికి వచ్చినారు. హల్లెలూయా. వస్తే ఏం జరిగింది అక్కడ? యేసు ప్రభు వారు అన్నారు, మీరంతా చెప్పేది నిజమే, ధర్మశాస్త్రం కూడా అలాగే చెప్తున్నది, అయితే నేను చెప్తున్నాను, మీలో పాపము లేనివాడు మొదటగా రాయి ఆమె మీద వేయాలి. ఆమె చెప్పండి. అంటే ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి పరిశుద్ధుడైన దేవుడు తప్ప ఎవరు నెరవేర్చలేరని అక్కడ రుజువు అయిపోయింది. ఆమె చెప్పండి. అంటే అప్పటి వరకు వీరు చేసిన ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాము అనుకున్నారు, కానీ వారు చేసేటంతా ఏంటంటే తెలిసిన, ఇక్కడ దోచుకున్నారు, అక్కడ పంచిపెడుతున్నారు. చట్టం దృష్టిలో వారు ఎలాగున్నారు? దేవుని దృష్టిలో ఎలాగున్నారు? దోషులుగానే ఉంటున్నారు. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డోనికి ఏం చేయలేడంట? త్రోవ చూపలేడని ప్రభు అయిన యేసయ్య వారు చెప్పారు. కాబట్టి వీళ్ళంతా చేస్తున్నటువంటి యొక్క నీతి కార్యాలు, భక్తి, ఇవంతా కూడా ఏమైపోయిందంట? వ్యర్థమైపోయింది. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఉంటుంది, ధర్మశాస్త్రమునైనను ఇంకా ఆజ్ఞలనైనను ధర్మశాస్త్రమైన నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానని చెప్తుంటున్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. గలాతీయులు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఉంటున్నది, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుట కొరకు ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు, చదవండి ఇది గలాతీయులు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి
ఆమేన్, హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రం నెరవేర్చిన మొనగాడు ఎవడు లేరు, యేసు ప్రభు తప్ప. ఆమె చెప్పండి హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రమునకు అంటే దేవుడే పెట్టి ధర్మశాస్త్రం దేవుడు పెట్టలేదు, వీళ్ళు అడిగినారన్నమాట. నిర్గమకాండంలో ఉంటుంది, వీళ్ళే అడిగినారు. నువ్వు స్వయంగా మాతో మాట్లాడు, నువ్వు చెప్పే మాట మేము వింటాం అని వాళ్ళు అడిగినందువలన దేవుడు వేసాడు. వాళ్ళ యొక్క ఏంటంట పోరుని మాన్పడానికి కొన్ని పప్పులు పెట్టినాడు. ఎన్ని పెట్టినాడు పప్పులు? ఆ పప్పులు తిని అరిగించలేకపోయినారు. ఆ ప్రకారంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై అంటే విడిపించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైనాడు. హల్లెలూయా. ఆయననే నెరవేర్చాడు. కాబట్టి ఆయన ద్వారా ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకేమైందంట, మార్గము ఏర్పడింది. అంతకుముందు స్వనీతి చేత స్వధర్మాల చేత దేవుని దగ్గరికి వెళ్ళాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాం, యాగాలు చేసినాం, యాత్రలు చేసినాం, ఎట్లే మిట్టలెక్కినాము, లోయలు దిగినాం, ఎన్ని అవస్థలు పడినా ఎన్ని సర్కస్ చేసినా ఏం కాలేదు, ఆ పుణ్యాన్ని సంపాదించలేకపోయాం. ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుని లోకానికి పంపించి ఉచితంగా, ఇదేనంట ఏ డబ్బు లేదు, ఉచితంగా ఆయన వేసాడంట, ఫ్రీగా ఇచ్చినాడు మనకి రక్షణ. రక్షణ పొందడానికి మనం యోగ్యులం కాదు, అర్హులం కాదు. అటువంటి మన కొరకు ఆయన వేసాడంట తన కృపను మనకు అనుగ్రహించినాడు. ఆయన కృప ద్వారా, ఆయన పుణ్యం ద్వారా, ఆయన చేసిన నీతి మత్వాన్ని బట్టి మనము రక్షించబడుతూ ఉంటున్నాం. మన కన్నులు వెలిగించబడుతుంటున్నాయి. ఈ యుగ సంబంధమైన దేవత కన్నులు మూసి మబ్బ చేసి మాయ చేసి దేవుని మీదనే దేవుని దూషించేటట్లు చేసి అటువంటి పరిస్థితి గుండా సాతానుడు నడిపించి అటువంటి పరిస్థితిలోనికి జార చేసి దేవుణ్ణి దూషించేటట్లు, ఏం దేవుడు, ఏం మా తలరా దిండరాసినాడు అని దేవుడిని దూషించేటట్టు చేసి నిత్య నాశనానికి తీసుకువెళ్తున్నటువంటి మనలను ఆయన చేస్తాడంటే యేసు ప్రభు వారు విమోచించినారు, రక్షించినారు. హల్లెలూయా. నేను చెప్పే ఈరోజు వాక్య అంశం ఏంటంటే మాట్లాడే దేవుడు. ఆమె చెప్పండి, ఎవరు చెప్పండి? అయినా మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడే గిన నా జీవితంలో ప్రత్యక్షం కాకపోయి ఉంటే, వింటున్నారా, మాటలు రాని మనుషులు వారు నేర్పే ఆ బోధ ఉపదేశం ద్వారా నేను కాపాడబడేవాడిని కాదు. ఎప్పుడో 1995 ఆ 96లోనే చనిపోయేవాడిని. హల్లెలూయా. నా స్నేహితులు అంటే నాలాగా కాలు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, గుడ్డోళ్ళు, చెవిటోళ్ళు, ఇలాగా చాలామంది ఆ మార్గంలో ఉన్నవాళ్ళు అనేకులు చనిపోయినాయి. నెక్స్ట్ వంతు నాది ఉన్నిందేమో, దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు. హల్లెలూయా. చిన్నతనంలో నేను బాగా చదువుకోవాలా, విద్యావంతుని కావాలా అనే ఒక అవకాశం ఉన్నింది. దుర్వినియోగం చేసుకున్నాను. అయితే ఈ అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసుకుని ఉంటే నాకు ఈ లైఫ్ ఉంటా ఉండలేదు. ఆమె చెప్పండి. దేవుడు చేస్తాడంటే మాకి న్యూ లైఫ్ ఇచ్చినాడు. హల్లెలూయా. ఇది నేను మారడానికి సాధ్యము కాదు. నేను చెప్పినాను, నా భార్య నన్ను వదిలేస్తా, తిండి మానేస్తా, ఈ మత్తుని మానలేను, స్మోకింగ్ మానలేను అన్నటువంటి వ్యక్తిని టోటల్గా ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలుకి నేను తాగుబోతునేనా, నేను స్మోకింగ్ వాడేవాడినేనా అన్నటువంటి విధంగా దేవుడు మరిపించేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నమ్మాలా, దేవుని మాట నేను చేయాలా, నమ్మాలా, విశ్వసించాలా. దేవుడు ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తితో వచ్చి మాట్లాడుతుంటున్నాడు. ఏమన్నాడంటే, నీవు నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు కదా. ఎవరు ఆ వ్యక్తి మీకు తెలిసిపోయింది కదా. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటను ఏం చేశాడంట దేవుడు,
అబ్రహాం కాదు, అబ్రామ్. ఏం చేశాడు? ఆ మాట నమ్మినాడు. నమ్మడమే కాకుండా క్రియలలో విధేయత చూపించినాడు. ఆమె చెప్పండి. దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి మాట్లాడినాడు. ఆయన ఎన్నెన్నో అగసాట్లు అవస్థలు తన పితరుల ద్వారా పడ్డాడు. కానీ ఈ దేవుని మాటని నమ్మి తాను దేవుడు ఎక్కడికి పొమ్మన్నాడు, ఏ దేశానికి పొమ్మన్నాడో ఆ దేశం ఎరగకుండానే దేవుని మాట విని బయలుదేరినాడు. దేవుడు అతను వేసాడు చెప్పండి, మాట తప్పేవాడు కాదు కాబట్టి ఆ దేశానికి నడిపించాడు. అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుదాము. యెహోవా అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెహోవా దేవుడు అంటున్నాడు ఏమని, నీవు లేచి. ఎవరు లేచి? అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. చదవండి ఇంకా. నిన్ను ఆశీర్వాదించు వారిని ఆశీర్వాదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. హల్లెలూయా, గెలిదం హల్లెలూయా. నా నెత్తికి సరిగ్గా నేను ఒక రాయి, పెద్ద రాయి పైకి చెప్తే ఏమవుతుందండి? ఇదే అనుకుందాం, బైబిల్ ఒక రాయి అనుకుందాం, పైకి ఎట్లా అనుకోండి, నా నెత్తి సరిగ్గా మీ తల పడుతుందా? ఎవరి తల పడుతుంది? నేను నిలబడుకున్న చోటు బాగానే ఉంది, నేను ఆ నిలబడికిన చోట్లని గుంత తవ్వుకుంటా పోతే ఏమవుతుంది? ఆ గుంతలో నేనే పడతా. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, నిన్ను ఆశీర్వాదించే వారిని ఆశీర్వాదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను అని చెప్పి అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఆ మాటలను నమ్మినాడు. నమ్మి వేసాడంట, బయలుదేరినాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వేసాడు, ఆయనని ఆశీర్వాదించినాడు. ఇక్కడ అబీమెలెకు అని ఒక రాజు, ఆయన ప్రయాణంలో ఆ మార్గ మధ్యలో ఒకసారి ఒక చోట ఆయనకి ఎదురవుతాడు. ఆయన రాజ్యము, ఆయన ప్రదేశము, ఆ ప్రాంతానికి అబ్రహాం గారు వెళ్ళినప్పుడు అతన్ని ఇబ్బంది పెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే దేవుడు ఆ రాత్రి కళల్లో వచ్చి అబీమెలెకు అంటున్నాడు, నీ వద్ద ఉన్నటువంటి వ్యక్తి ఎవరు తెలిసినా? ఆయన ప్రవక్త. ఎవరైనా? ప్రవక్త. ఆయనకి నువ్వు మంచి కానీ చెడు కానీ మాట్లాడితే నీవు నీ వాళ్ళందరూ ఏమైపోతారు? ఖతం, అయిపోయా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీవు చేసుకోవాలని ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ అమ్మాయిని తెచ్చినావు కదా, ఆ అమ్మాయి ఆయన భార్య అంటే ఆయన దేవునికి వేడుకుంటాడు. ఏమని తెలిసినా, నేను యథార్థంగా ఈ పని చేసినాను కదయ్యా అంటే, అందుకే నిన్ను ఈ పాపం చేయకుండా ఆపినానని చెప్పి దేవుడు అతన్ని కూడా మందలిస్తాడు. వెంటనే ఆయన అబ్రాహాము యొక్క భార్యను ఆయనకు అప్పగించిన తర్వాత వారి గర్భాలు తెరవబడేనని ఉంటుంది అక్కడ. ఆమె చెప్పండి, అట్లనే ఉంటుందన్నా. ఆదికాండము చదువుదాం, అది అమ్మా. 26.
17 వచ్చింది చదవండి. 17 వచనం కాదు, 20 అధ్యాయము 17 వచనం. 20 అధ్యాయము. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. హల్లెలూయా. అంటే పిల్లలు అంతకుముందు కనలేకపోయినారు, పిల్లలను కన్నారు. ఎందుకు పిల్లలను కనలేకపోయినారు? ఆయన ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిని, తన సేవకుణ్ణి, తన దాసుని, తన ప్రవక్తని, హల్లెలూయా, తన పిలుపుకి, తన ఆజ్ఞకు లోబడుతున్నటువంటి వ్యక్తిని, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి అభ్యంతరకారంగా ఉంటున్నాడు. కాబట్టి వారి గర్భములన్నీ ఏమైపోయినాయంట? మూయబడ్డాయి. మరలా అబ్రాహాము వారి కొరకు ప్రార్థించగా ఏమైందంట? వారి గర్భములు తెరవబడ్డాయి, వారి పిల్లలు కన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే మాట యేసు ప్రభు వారు కూడా చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో కొన్ని మాటలు ఇక్కడ ఉంటున్నాయి, చదువుదాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6-7 వచనాలు ఇక్కడ రాయబడినది. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. హల్లెలూయా. ఎవరికి? అభ్యంతరపరిచేవారికి. దేవుడు ఏమన్నాడు అబ్రాహాముతో? అబ్రాహాము ఏమన్నాడు? నిన్ను దూషించేవారిని నేను శపిస్తాను అన్నాడు. అవునా? హల్లెలూయా. ఆయన దూషించకుండా బ్లెస్ చేస్తే ఏమవుతుంది? హల్లెలూయా. ఏమవుతుంది? నీవే సన్మానించబడతావు. ఆ పూల ద్వారా నీవే సన్మానించబడతావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆకాశానికి పూల గంప తీసుకుని పూలు ఇలాగా చల్లినామంటే ఏమవుతుంది? బ్లెస్సింగ్. అదే పూలకు బదులుగా అదే గంపలో ఇన్ని రాళ్ళు, గుణక రాళ్ళు పెట్టి వేస్తే ఏమవుతుంది? ఏం పడుతుంది? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారిని, దేవుడు పిలుచుకున్న వారిని, దేవుని దాసుని, దేవుని ప్రవక్తని, దేవుని సముఖంలో గోజాడుతున్నటువంటి వ్యక్తిని ఆటంకపరిచేవాడు వాడు ఎవడైనా సరే, సాతానుడు కానీ సాతాను వాడు అబ్బ కానీ, హల్లెలూయా, వాని మెడకు ఏమంట? పెద్ద తిరుగటి రాయి కట్టి సముద్రములో వాడిని ముంచివేయట వానికి మేలు. అంత భయంకరమైనటువంటి పనిష్మెంటు, శిక్ష ఆ వ్యక్తి మీదకి వస్తుందంట. ఆమె చెప్పండి. ఆ దేవుడు ఏర్పరచుకున్న దాంట్లో సేవకులే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఉండొచ్చు. మిమ్మల్ని అభ్యంతరపరిచేవాడు అలాగే ఉంటాడు. ఒకరోజు సేవ ఆరంభంలో మేము చర్చి కట్టడానికి వెళ్ళినప్పుడు అభ్యంతరపరచడానికి ఒక వ్యక్తి ఒక అడ్వకేట్ని పిలుచుకొచ్చినాడు. వచ్చి ఏమన్నాడంటే ఇంగ్లీష్లో పటా 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 ఒగేసినాడు. నేను 4వ క్లాసు 4 సార్లు ఫెయిలు. హల్లెలూయా. 5వ క్లాస్కి ఇంగ్లీషు సబ్జెక్ట్ వస్తుందని ఇంకా భయపడి ఈ భయానికి ఇల్లు వదిలిపెట్టి పారిపోయినా. ఈ 4 క్లాసుల్లో కూడా టీచర్స్ ఉన్నారు. వాళ్ళకి రాయి ఎత్తుకున్న భయం వాళ్ళకి. టీచర్లు నేనంటే భయపడుతుంది. టీచర్ నేను భయపడాలా? అటువంటిది టీచర్ నాకు భయపడుతుంది. ఎందుకంటే ఈడు మొండోడు రాయుడు, వీడు చెప్పిన మాట వినేవాడు కాదని చెప్పి నా తంటకు వస్తూ ఉండేది. వంగి రాయి ఎత్తుకున్నానంటే అమ్మ కొట్టేస్తారు రాయడా అని చెప్పి నా తంటకు వస్తూ ఉండేది. చదువుమంటా ఉండలేదు, హోంవర్క్ రాయమంటుండేది, ఏమంటున్నది. ఇంటికి వెళ్ళి కంప్లీట్ చేస్తూ ఉండి మా నాయన మా పెద్దవాళ్ళు పట్టుకొని బాగా ఏం చేస్తాండ్రి? మదివే చేస్తుంది. ఏం చేస్తాను చెప్పండి? మదివే అంటే అర్థమవుతుందా? పెళ్ళి చేస్తూ ఉండి, కట్టె పెళ్ళి, బెల్ట్ పెళ్ళి చేస్తూ ఉండి.
5వ క్లాసుకి ఒక ఆయన కరాటే మాస్టర్, ఆయన ఇంగ్లీష్ టీచర్ సారు. ఆయనని చూస్తేనే మనకు భయం అవుతుంది. సినిమాలో చూపిస్తారు కదా, బాడీ బిల్డర్ ఉంటాడు, అట్లా ఉంటాడు, బాగా తెల్లగా ఇంగ్లీష్ వాళ్ళగా ఉంటాడు, అంగ్రేజీ వాళ్ళగా ఉంటాడు. ఆయన ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ఆయన సారు. అమ్మో, అయిన దగ్గర నా పప్పులు ఉడకమని చేసిన నేను ఇంట్లో. అప్పుడు ఇల్లు వదిలిపెట్టి ఆ బస్ స్టాండ్లను, ఆ రైల్వే స్టేషన్లను, అక్కడక్కడ షాపుల దగ్గర పండుకునేవాడిని. వీళ్ళు వచ్చి వెతికి పిలుచుకొని పోయేవాళ్ళు. ఈసారి ఏం చేశాడంటే పేరు మార్చుకున్న ఊరే మార్చేసిన. బళ్ళారి మార్చేసి గుంటకల్కి వెళ్ళిపోయినా. అక్కడ స్టేషన్లో రైళ్ళల్లో కసు ఊడ్చుకుంటా అట్లా ఇట్లా అక్కడిక్కడ దొరికింది తినుకుంటా ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు సవాసం చేసి నా లైఫ్ అంతా అర్థం చేసుకున్నారా? ఇంగ్లీష్ నాకు రాదు. ఈ అడ్వకేట్ని పిలుచుకొచ్చి ఏమన్నాడంటే టకా 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 ఇంగ్లీష్ మాట్లాడమా, ఏమంటున్నాడో నాకు అర్థం కాలే ఒక ముక్క కూడా. అప్పుడప్పుడే ఆ 5-6 నెలల్లోనే ఒక ఫ్యామిలీ మా మందిరానికి వచ్చినారు. ఆయన ఒక పెద్ద సౌకారికి గన్మ్యాన్గా ఉంటున్నాడు. గన్మ్యాన్ ఆయన ప్రకాష్ బ్రదర్ అని, ఇప్పుడు లేడు, ఆయన ప్రభులో నిద్రించినాడు. ఆయనకి ఒక కూతురు ఉంది, మన బ్లెస్సమ్మలాగా కూతురుంటే ఆమె అంటే వాళ్ళ రిలేషన్స్కే ఇచ్చి పెళ్లి చేసినారు. వాడేసాడంటే ఆమెను ఏమొచ్చిందో మనకు తెలియదు సంసారంలో, కానీ ఆమెను విడాకులు ఇచ్చేస్తామని చెప్పిందనే పుట్టింటికి పంపించేసినాడు. వాళ్ళేసారు మేమున్నటువంటి ప్రాంతంలో ఒక బోర్డు చూసి ఇక్కడ చర్చి ఉందని వచ్చినారు, కానీ అక్కడ చర్చి లేదు, బోర్డు మాత్రం ఉంది. తర్వాత ఎక్కడ ఆ చర్చి అని విచారించినప్పుడు మా సంఘానికి వచ్చినారు. మేము వాళ్ళని సరిచేసి ప్రార్థన చేసి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పేసరికి ఆ తల్లి ఏం చేస్తుందంటే మనసు మార్చుకొనింది. తర్వాత ఆ ఇంటి అల్లుడు వచ్చినాడు, అతన్ని కూడా కూర్చోబెట్టి చెప్పినాము, ఒక వారం రోజులు ప్రార్థన చేసినాము. వాడు కూడా మనసు మార్చుకొని ఇద్దరు భార్యాభర్తలు ఒకటైపోయినారు. హల్లెలూయా. డైవర్స్కి వెళ్తున్నటువంటి, విడాకులకు వెళ్తున్నటువంటి ఆ భార్యాభర్తలు ఇద్దరిని దేవుడు జతపరచడము, వాళ్ళు స్వయంగా తండ్రిని తెలుసుకుని ఏం చేసినాడు తెలిసిన, ఆయన గన్మ్యాన్ కదా, వీళ్ళు వచ్చి కొంచెం రౌడీజంగా చేసి నేను చర్చి కట్టడం ఆపడానికి ప్రయత్నిస్తే ఆయన వండుకొని ఎవరిని పిలుసరా నేను చూసుకుంటానని చెప్పి ఈయన నేను గన్మ్యాన్నే, నేను గన్నే తీసుకొచ్చేస్తానని చెప్పి ఈయన నిలబడి ఈ సార్ వాళ్ళు లేకపోతే నా బిడ్డ బ్రతుకేమైనది, విడాకులైపోయి నా బ్రతుకు చెల్లాచెదరం అయిపోయేది అని చెప్పి ఆయన నిలబడేసరికి ఆ అడ్వకేట్ని పిలుచుకొచ్చిన ఆయనతో ఆ అడ్వకేట్ ఏమంటాడు, చూడబ్బా ఈ చెట్టుకు నీళ్ళు పోస్తా, ఆ చెట్టుకు నీళ్ళు పోస్తా, నన్ను మాత్రం దీంట్లో లాగొద్దని చెప్పి ఆయన కొంతమంది వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. అంతకు ముందుగా సేవకునికి మా ఆత్మీయ తండ్రికి ఫోన్ చేసి చెప్పినాము, ఇలాగా చర్చి కట్టడానికి చాలా ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్తే ఆయన ఏమన్నా తెలిసిన, రోలర్ చూసినావా ఇజ్రాయెల్ అన్నాడు. రోలర్, ఏం రోలర్ అంటాడు ఈయన, ఆ రోలర్ అంటే నేను అనుకున్నాను కారు నూడతారు కదా రోల్ అనుకున్నా, తెలియదు కదా మనకి. రోడ్ అయ్యా, రోడ్ లెవెల్ చేస్తా కదా రోలర్ అన్నాడు. ఓహో బిల్డేజరా అని నేను మా భాషలో అర్థం చేసుకొని తెలుసు డాడీ అంటే, ఎవడైతే అక్కడ సేవకు అడ్డపడతాడో వాడు ఆ రోలర్ కిందికి వచ్చినట్టే అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అది ఒక మాట పట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా ధైర్యంగా అడుగులు వేస్తా వెళ్ళినాం. భయపడి ఎవరు వస్తారో, ఏ ఆఫీసర్ వస్తారో, ఎందుకు కడుతున్నావు ఇంత పెద్దగా, అది ఇది ఏమని అంటారేమో అని భయపడి కట్టే నాకు ధైర్యంగా కాలారు ఎగరేసుకొని కట్టుకుంటా పోయినా. ఆమె చెప్పండి హల్లెలూయా. 30 ఏళ్ళ నుంచి సేవ చేసిన వాళ్ళు బళ్ళారి ప్రాంతంలో ఉన్నారు. ఈయన రెంట్ హౌస్లో ఉండి ఇంత పెద్ద మందిరాన్ని కడుతున్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మనసులో మాట్లాడటము ద్వారా దేవుడు చేసిన వాళ్ళని ప్రేరేపించి ఆ మందిరానికి కావాల్సినటువంటి ప్రతిదీ తెచ్చి ఇవ్వడము, మందిరం కట్టడం అనేది జరిగింది. హల్లెలూయా.
అంటే ఏం చెప్పబోతున్నానంటే, సేవకుల్ని మనం ఏం చేయొద్దు, అడ్డగించొద్దు. సేవకుడు గాడిద కావచ్చు, కానీ ఆ గాడిద మీద కూర్చున్న వాడిని గౌరవించాలా. హల్లెలూయా. గాడిదని గౌరవించొద్దు. నువ్వు గాడిద పోరా అనవచ్చు. హల్లెలూయా. ఆ గాడిద మీద ఎవరున్నారు? యేసయ్య కూర్చున్నాడు. ఆయనకి నువ్వు చేయాలా? దండ పెట్టుకోవాలా, సాగిల పడాలా. హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావు? నేను ఈ గాడిద ముందర స్థలం కొట్టాలా అనుకుంటున్నావు, కానీ గాడిద పైన ఉన్న వాని గురించి గమనించట్లేదు. హల్లెలూయా. ఆయన నిత్య ఆశీస్సులు నీకు ఇయ్యనంటున్నాడు, ఆశీర్వాదిస్తున్నాడు. నీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తెచ్చే హస్తము నీ వైపు చాపబడుతుందని సంగతి మర్చిపోతున్నావు. నీకేం కనబడుతుంది? గాడిద కనబడుతుంది. గాడిద పైన ఉన్నాయన కనబడతలేడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎన్నుకున్న సేవకుని పైన ఏమున్నదంట? అభిషిక్తుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారంట? అభిషిక్తుడు ఉన్నాడు. తల్లి గర్భంలోనే కాదు, ఈ జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుడు తన కొరకు, తన రాజ్యం కొరకు ఆయన వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. మరి వారికి అడ్డుపడేవారు కానీ, వారిని ఆటంకపరిచేవారు కానీ వాళ్ళు సుఖంగా బ్రతకగలుగుతారా? బ్రతకలేరు. అందుకే యేసుప్రభు వారు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ఈ దేహము దేవునికి ఏమైందంట? ఆలయం ఉంది. దీనిని పాడు చేసేవాడు వాణిని నేను పాడు చేస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేహాన్ని దేవునికి ఆలయంగా ఉంచాలా. ఈ దేహంలో ఏముండకూడదు? అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, కలహం ఉండకూడదు, కక్ష ఉండకూడదు. ఇవన్నీ మనలో ఉంటే ఈ దేహం పాడైతుంది. ఈ దేహంలో పాడైపోయినటువంటి స్థలాన్ని మనం ఇష్టపడతామా? మనం ఎట్లుండాలా? ఏదేను వనములాగా ఉండాలా. మనం ఉండేటువంటి నివాస స్థలము లోతు కోరుకున్నట్టుగా మనం కోరుకునేటువంటి వారంగా ఉంటున్నాం. అవునా? మరి దేవాది దేవుడు ఏం కోరుకుంటున్నాడు? హృదయాన్ని కోరుకుంటున్నాడు. హృదయం ఏమంట? ఆయనకు సింహాసనము. హల్లెలూయా. సింహాసనాసీనుడు. మన హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడు అవుతాడు. ఆయనకి హృదయాన్ని సిద్ధపరిచి పెట్టాలా. ఆమె చెప్పండి. ఈ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలా. ఎందుకు? ఆయనకి ఎందుకు ఇవ్వాలా? నాకు నచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు నీకు ఇవ్వలేదురా. హృదయము ఎవరిచ్చినారు? హృదయం ఇచ్చిన వాడే నీకు హృదయాన్ని కోరుతున్నాడు. నువ్వు ఇచ్చడము ధన్యం. హల్లెలూయా. కట్టబడిన గాడిదని ఇప్పుకొని వచ్చినప్పుడు ఆ కట్టిన యజమానుడు అంటున్నాడు, ఇది ప్రభువు కావాలంటే సంతోషంగా ఇచ్చినాడు అంట. ఏం చేసినాడు పని? సంతోషంగా ఇప్పుకొని పోపా, దాని పిల్లని కూడా తీసుకుని పో. హల్లెలూయా. గాడిదను దాని పిల్లని కూడా తీసుకొని పో అని పంపించినాడు. అర్థమవుతుందా? దేవునికి మన హృదయాన్ని అలాగ ఇచ్చేసేయాలా. ఏం చేయాలా? ఎందుకు ఇవ్వాలా అని ప్రశ్నించకూడదు. మనం ప్రశ్నిస్తే ఏమవుతుంది? నిత్య ఆశీస్సులు మనం కోల్పోతాం. అవునా? 1995లో నేను వినకుండా ఉండింటే ఏమై ఉండదు? ఏమైనా చెప్పండి మీరు. నా జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, షోరూంలోకి వెళ్ళి చెప్పులు కొనలేదు. మేము ఏం కొనలేదు? చెప్పులు కొనలే. ఆ ఒక చెప్పు, ఈ ఒక చెప్పు, అది ఒక కలరు, ఇది ఒక కలరు. అది ఏ జాతిదో ఏ కంపెనీదో మనకు తెలీదు. కాలు కాలుతున్నాయి. నాకేమవుతున్నాయి? కాలు కాలుతున్నాయి. కాలు కాల్చబడకూడదంటే ఏం చేయాలా? నా ఎదుట ఉన్న చెప్పులు వేసుకోవాలా. అది ఎవరు వేసుకుందో లేకపోతే చచ్చిపోయి వానివో మనకు అనవసరం. అవి వేసుకోవడము, పోతా ఉండడమే. హల్లెలూయా. బట్టలు కుట్టించుకునేది లేదు. మనకి నచ్చినవి, మనకు సైజు సరిపడేటివి ఆ కుప్పతోటలో దొరికితే తీసుకొని పోయి ఏం చేసుకునేది? వేసేసుకునడమే. హల్లెలూయా. అటువంటి బ్రతుకుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంచులు అంచులుగా ఆశీర్వాదిస్తూ వచ్చినాడు. ఏ కారుల దగ్గర అయితే భిక్షాటన చేసినానో అదే కారుకి ఓనర్గా చేసినాడు.
అదే కారులో మీ మధ్యలో సేవకునిగా సేవ చేయడానికి ఇక్కడికి ఆయన నడిపించినాడు. చాలామంది అన్నారు, ఎందుకు సార్ మీకు కారు అన్నారు. ఓరే మూరు కూడా అనకూడదు, కానీ నాకు అనిపిస్తుంది అట్లా. మళ్ళీ నీ ఇంట్లో కుర్చీలు ఎందుకురా, నీకు షాప్ ఎందుకురా, కింద కూర్చోవచ్చు కదా, సోఫా సీట్లు ఎందుకు, బీరువాలు ఎందుకు? మరి అలాగనే నా దేవుని మందిరంలో ఆయనకు కావాల్సినవి అన్నీ కావాలి కదా, అవునా? నేను ఒకప్పుడు సువార్త చెప్పడానికి వెళ్తే ఇంటి గేట్ దగ్గర సువార్త చెప్పడానికి కరపతలు తీసిపోతే ముందుకు పో అంటానండి. ఇప్పుడు నేను బైక్ మీద వెళ్ళి సువార్త చెప్తే ఏం చేస్తారు? నిలబడి సువార్త వింటున్నారా? అప్పటికి ఇప్పటికి తేడా ఉందా లేదా? అంటే ఉన్నవానికి ఉన్నవాడుగానే పోవాలా, లేనివాని దగ్గరికి లేనివాడుగా పోవాలా. కన్నీళ్లతో ఉన్నవానికి కన్నీళ్ళనే అక్కడ వ్యక్తపరచాలా, కనికరం చూపించాలా. ఏడ్చేవాడి దగ్గర ఏడవాలా, నవ్వేవాడి దగ్గర నవ్వాలి. నవ్వేవాడి దగ్గర పోయి ఏడ్చుకుంటా, ఏడ్చేవాళ్ళ దగ్గర పోయి నవ్వుకుంటా పోతే ఏం పడతాయి చెప్పండి? హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి చెప్పండి? హల్లెలూయా. దేవుడు ఎటువంటి వాడు చెప్పండి? దేవుడు ఎవరు అమ్మా? మాట్లాడే దేవుడు. మరి దేవుడే నిన్ను మాట్లాడినప్పుడు నువ్వు ఆయనకి ఇవ్వకుండా ఉండడానికి నీ దగ్గర ఏమైనా ఉందా? ఆయనకి ఇవ్వకుండా ఉండడానికి ఏదైనా నీ దగ్గర ఉందా? దేవుడే నిన్ను నీ దగ్గర మాట్లాడి అడిగినప్పుడు ఇవ్వడానికి నీ దగ్గర లేదా ఇవ్వలేను అన్నటువంటిది ఏమైనా ఉందా? హల్లెలూయా. దేవుడే ఇచ్చి చూడు ఏమైనా చేయగలడు ఆయన. ఆమె చెప్పండి. పిల్లిని పులిగా చేయగలడు, పులిని పిల్లిగా చేయగలడు. ఆమె చెప్పండి. రాజుని బికారిగా చేయగలడు, బికారిని రాజుగా చేయగలడు. పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి దీనులను దరిద్రులను లేవనెత్తి ఏం చేశాడంట? సింహాసనం మీద కూర్చొని పెట్టినాడు. హల్లెలూయా. మా జంబన్నయ్య అంటాడు ఏమనంటే, నా సాక్ష్యాన్ని అంతా విని ఏమన్నాడంటే, కస తిప్పేయిందా మహిమా సింహాసన అంట టైటిల్ ఇవ్వకండి. హల్లెలూయా. పాల్ ప్రవీణ్ పాస్టర్ గారు, ఉడిపి ఆయన, మా పెద్ద అన్నయ్య. హల్లెలూయా. ఏమని చెప్పినాడు? కస తిప్పేయిందా మహిమా సింహాసన అని. మా చెల్లెలు కుమారుడు చేతన్ కుమార్ అని, ఆయన ఏమంటే, మామ నేను సినిమా స్టోరీలు విన్నాను కానీ నేను రియల్ లైఫ్లో నేను చూస్తున్నాను. నిజంగా మామ ఇక్కడ బళ్ళారికి వచ్చినప్పుడు మీరు ఎట్లుంటుంది, దేవుడు చూస్తారా ఎంతగా మిమ్మల్ని బ్లెస్ చేసి ఆశీర్వాదించినాడని చెప్పి ప్రేయర్ రిక్వెస్ట్ కోరుతారు వాళ్ళు. హల్లెలూయా. గడిదాం. హల్లెలూయా. మాట్లాడే దేవుడు. ఆయన మాట విన్నవాడు కానీ ఆయన మాట అది డెడ్ బాడీ అయినా కూడా వినాల్సిందే. ఆమె చెప్పండి. లాజరు చనిపోయి సమాధిలో ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 4 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు అంటమ్మా? 4 రోజులు. వాళ్ళ తోడబుట్టువులు చెప్తున్నారు ఏమంటారంటే, తోబుట్టువులు చెప్తున్నారు ఏమన్నారు? చనిపోయి 4 రోజులు అయిందయ్యా. ఎవరికి చెప్తున్నారు? మృతులను సజీవులుగా పిలిచే ఆయనకు చెప్తున్నారు. సృష్టికర్త, శూన్యములో సమస్తమును కలగజేసిన వాడు, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన ఆయనకే ఏం చెప్తున్నారు వీళ్ళు? బుద్ధి మాట చెప్తున్నారు. శవము వాసన వస్తుంది, మేము రాయి అడ్డు పెట్టి ఉన్నా ఇక్కడ ఈ సరి ప్రాంతంలో వాసన వస్తుంది. అందరు ముక్కుల మీద ఆడవాళ్ళు కొంగుల్ని, మగవాళ్ళు ఏంది ఇంకా టవాలో గివాలో ఏదో ఒకటి ఖర్చీపులు పెట్టుకో. కప్పుట్లో ఖర్చీపులు లేవు కదా, టవాలు రుమాలు పెట్టుకున్నారేమో. హల్లెలూయా. అయితే యేసుప్రభు అంటున్నారు, ఆ రాయిని దొర్లించండి. ఈరోజు ఈ కళ్యాణదుర్గంలో ఇక అగాపే కల్వరి చర్చి ఈ సంఘ సభ్యులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మొదటిగా బండను తొలగించాలా. ఏం చెప్పండి?
బండ దేనికి సాదృశ్యం అంటే అవిశ్వాసానికి, అపనమ్మకానికి, దేవుణ్ణి అసమర్థుని చేసే అటువంటి ఒక స్థితి, ఆ అడ్డు బండని తొలగించమని. ఆయన 4 రోజులు అయిపోయింది, చనిపోయింది. ఆయనంట ఒక సేవకుడు చెప్తుంటున్నాడు, అదంతా సమాధి తొట్టేది. ఆయన పేరు పెట్టి పిలిచాడు కాబట్టి కమ్ అవుట్ అంటే లాజరు ఆ సమాధుల నుంచి కట్టబడిన వాడు అట్లనే వచ్చి ఆయన ఊరినే ఆ సమాధుల దగ్గర నిలబడి కమ్ అవుట్ అని అంటే చనిపోయిన అందరూ లేచి వచ్చేవాళ్ళంట. అందుకే లాజరు బయటికి రా అంటే లాజరు ఒక్కడే వచ్చినాడు, మిగతా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆమె చెప్పండి హల్లెలూయా. మన దేవుడు మాట్లాడేవాడే కాదు, ఆ మాటలు ఏమున్నదంట, జీవమున్నది. ఏమని చెప్పండి, జీవమున్నది. ఏ జీవము? నీవు నేను జీవిస్తున్న జీవము కాదు, నిత్య జీవం. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి ఎన్నడూ చావడు. హల్లెలూయా. ఇవన్నీ మామూలు మాట కాదండి. ఒక యవ్వన అమ్మాయి వచ్చి, సార్ మీరు బైబిల్ బోధిస్తారా అనింది. అవునండి. అవునమ్మా అంటే, ఇది చూపండి బైబిల్. ఆమె నోట్బుక్ తీసుకుని వచ్చింది, పెన్ తీసుకొచ్చింది. ఇప్పుడే నేను రాసేస్తాను బైబిల్ అనింది. ఏమంట? బైబిల్ని రాసేస్తుంది. హల్లెలూయా. రాయొచ్చమ్మా, కంఠపాఠ కూడా చెప్పచ్చు బైబిల్ని. కానీ అక్కడ రాయబడిన ప్రతి పొల్లు, ప్రతి సున్నా, ప్రతి కామ, ప్రతిదీ ధ్యానించాలంటే నీ తరం కాదు, ఇప్పుడు వరకు ఎవరి తరము కాలేదు. హల్లెలూయా. హల్లెలూయా. ధ్యానించడానికే వెళ్తేగిన సముద్రములో నీళ్లు ఎన్ని ఉన్నాయో కొలవగలవా? అంత ఎత్తు, అంత వెడల్పు, అంత కొలవలేనంత మ్యాటర్ పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్నది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆమె అట్లా అనింది. మా బాగా జ్ఞానవంతురాలు అమ్మను అనుకున్నాను. హల్లెలూయా. అంటే అంత తక్కువ అంచనా వేసే కాదు జీవం, ఇది నిత్య జీవం, అన్లిమిటెడ్. ఏం చెప్పండి? అన్లిమిటెడ్. హల్లెలూయా. అన్లిమిటెడ్ లైఫ్ ఎవరు పొందుకున్నారంట? లాజర్ పొందుకున్నాడు, ఆయన సహోదరులు పొందుకున్నారు, ఆనాడు యేసు ప్రభువుని వెంబడించిన వాళ్ళందరూ పొందుకున్నారు. నేడు నేను పొందుకున్నా, నా కుటుంబం పొందుకుంది. ఈ యొక్క సువార్తను, ఈ సాక్ష్యాన్ని విన్న నా సంఘ బిడ్డలందరూ ఏం చేస్తారంట? ఆ జీవాన్ని పొందుకున్నారు. అది కోల్పోకూడదు అనేదే మా యొక్క ఉపవాస ప్రార్థన. ఆమె చెప్పండి. అది కోల్పోవద్దు, అది తప్పిపోవద్దు, దాని నుంచి ఏం కావద్దు, వాళ్ళు పక్కకు పోకూడదు అనేదే మా ప్రార్థన. మా ఆరాటం ఏంటిదంటే వాళ్ళు కాలువల యొద్ద ఎదుగుతున్న నిరవంజి చెట్టులాగా ఎదగాల, గొప్పవాళ్ళు కావాలా అనేది ఆశ, మా ఆశ. హల్లెలూయా. అందుకు కడుపులు చంపుకుంటున్నాం, మాకు తినడానికి లేక కాదు. నేను 32 మంది తల్లి లేని, తండ్రి లేని పిల్లలకి 3 పూట్ల భోజనాలు పెట్టి, కాళ్ళకి చెప్పులు, తలకి నూనె కాడి నుంచి ప్రతిదీ చూసుకుంటా ఉండేటువంటి స్థితిలో దేవుడు మమ్మల్ని పెట్టినాడు. హల్లెలూయా. లేక కాదు. ఏం చెప్పండి? లేక కాదు. దేవుడు అన్నీ మనకు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో సఫలత పెట్టాడు. 3 స్టార్ట్ చేసినాం హాస్టల్ని, 32 మందిని చేసినాం. అనాథ పిల్లలు, తల్లి ఉంటే తండ్రి ఉండడు. ఎందుకంటే చిన్నప్పుడు తల్లి లేక నేను చేశాను, ఎడ్యుకేషన్ లైఫ్ పోగొట్టుకున్నా, రక్త సంబంధాలకు దూరం అయిపోయినా, బంధువులకు దూరం అయిపోయినా. వాళ్ళు అంటున్నారు, నేనప్పా గుర్తుపెట్టినావా అంటారు. నేను మీ అమ్మ ఫలానా అంటే అవునా, నాకే తెలియదు. హల్లెలూయా. అంతటిని, బంధువుని, అందరినీ, ఊరిని, అందరినీ కోల్పోయిన వాడిగా ఉంటున్నాను. అలాంటి పరిస్థితి గుండా ఉన్నటువంటి వారిని, తల్లి లేనివారు, తండ్రి లేనివారు, వాళ్ళని చేరదీసుకుని వాళ్ళని బయటికి తేవడం అసాధ్యం. వాళ్ళ తల్లిదండ్రులు ఫుల్ ఎంజాయ్మెంట్, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం, కష్టపడనటువంటి ఒక
కష్టం, సింపుల్. ఉదయమే 5-6 గంటలకు వెళ్ళిపోతారు, 11-12 గంటల ఇంటికి వచ్చేస్తారు. చేతి నిండా జోబు నిండా డబ్బులు, తాగడము, తినడము, కొట్టుకోవడము, తన్నుకోవడము, కోర్టులకి, పోలీస్ స్టేషన్లకి తిరిగేటువంటి లైఫ్, తిరుగులేనటువంటి లైఫ్. వారిని ప్రభు నమ్ముకుండయా, ప్రభు మార్గంలో రండయ్యా, తాగుడు మానుండయా అంటే మానుతారా? మానరు. కనీసము వారి కడుపులో పుట్టిన పిల్లలను నా కొంతమందిని ర్యాట్ పిక్కర్స్ ఏడుతున్నటువంటి వారిని తీసుకొని బయటికి తెచ్చినాం. దాంట్లో 17 మంది హైదరాబాద్ నుంచి వాళ్ళని చదివించి క్రమశిక్షణ నేర్పించి, హల్లెలూయా, ఆయన యొక్క బోధలోను ఉపదేశంలో పెంచేసరికి ఏమైపోయిందంటే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయినారు. హై స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళేటువంటి లెవెల్కి వచ్చినారు. ఇప్పటికి కూడా వాళ్ళ ఎటువంటి యొక్క న్యూస్, ఏది చెడు వార్త వినలేదు మేము. అందుకే వాక్యం చెప్తుంది ఏమనంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనా దాన్ని తొలగిపోడు. ఆ వాక్యాన్ని పట్టుకున్నాము, ఆ మాటను పట్టుకుని మేము వేసామంటే ఆ పిల్లల్ని పగలు రాత్రి వాళ్ళ వెంటబడి, హల్లెలూయా, మా కడుపులో పుట్టిన పిల్లల కంటే ఎక్కువగా ప్రయాసపడుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే, లేక కాదు, సేవలో వచ్చే దానితో బ్రతకడం కాదు, మేము బ్రతకడానికి కాదు వచ్చింది. సేవ అంటే ఏంటంటే తెలిసిన సావు అన్నమాట. ఏం చెప్పండి? సేవ సావుని కోరుకున్న వచ్చినటువంటి వాళ్ళం. ఒకప్పుడు ఏమీ లేదు, నిరాకారము, శూన్యంగా ఉన్న మా సేవా జీవితాన్ని దేవుడు బ్లెస్ చేసినాడు, అంచులుగా దీవించినాడు. ఇప్పుడు నువ్వు అడగడం ఏంటిది? కారు ఎందుకు, నీకు బైక్ ఎందుకు? హల్లెలూయా, గడియదాం, హల్లెలూయా. ఏం సార్ గేర్ వెహికల్ నడిపిస్తున్నారు, మీకు అవసరమైంది, ఒక చెయ్యి ఉంది అంటారు. నీకెందుకురా బాబు, నీకెందుకురా? హల్లెలూయా. నాకు తెలివినిచ్చి, తెలివితేటలనిచ్చి ఈ బైక్ నడపడానికి ఆజ్ఞ అక్కడి నుంచి వచ్చింది. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేసినాడు, ప్రవచనం వచ్చింది. హల్లెలూయా. ఎవరో కాదు, రఘునాథ్ డానియల్ బావగారు ఒకరోజు మా మందిరానికి ముఖ్య ప్రసంగుడిగా పిలిచినప్పుడు, అక్కడ వేదిక మీద ఉన్నటువంటి దైవజనులకి అందరికీ, సంఘములు ఉన్న వారికి అందరికీ ఏమని చెప్పినారంటే, దేవుడు తన దక్షిణ హస్తము మనకు తోడుగా ఇస్తానని చెప్పినాడు. హల్లెలూయా. అందరూ ఏమంటారని ఆ మాట వినంగానే ఎంకరేజ్ అయినారు, ఖుషి అయిపోయినారు, సంతోషపడ్డారు. సేవకులు, విశ్వాసులు కూడా ప్రోత్సహించబడ్డారు. తర్వాత ఈయనకు చేయలేదు కాబట్టి నా 2 చేతులు ఈయనకు తోడుగా ఇస్తున్నానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. గట్టిగా కొట్టాల, శక్తికి మించి కొట్టాల. హల్లెలూయా. దేవుడు వేసాడంటే ఆ రోజు అది మొదలుకొని ఒక వారము 10 రోజుల్లోనో ఆ బైక్ నేర్చుకోవడము. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 చేతులు ఉన్నవాడు, మేము చెయ్యి క్లచ్ పట్టుకుని చెయ్యి అదేమంటుంది, అది ఇది వేసుకుంటుంది కదా, గ్లౌస్ వేసుకుని ఆ నొప్పిని తగ్గించుకుంటున్నారు. మీరు ఎట్లా వెళ్ళి వస్తున్నారు సార్ అంటున్నారు. అనంతపురకు పోయి ఇచ్చినాం బైక్లో, రామ్ సాగర్ వాళ్ళ మా పాస్టమ్మ వాళ్ళ పుట్టింటికి, ఎక్కడంటే అక్కడ బైక్లో వెళ్ళినాం. అంతకుముందు సైకిల్ మీద పోతా ఉంటే, సైకిల్ మీద వెళ్తుంటే ఒక ఆఫీసర్, జమీదారు, ఆయన పోలీస్ జమీదారు, ఆయనకు అనిపించిందంట, దేవుడు మాకు ఇంత సౌకర్యాన్ని ఇచ్చాడు, ఇంత సాలరీ ఇచ్చినాడు, అయినా మేము ఆయన సేవను చేయట్లేదు, మాకు ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇది సేవ చేస్తున్నారు, వీళ్ళకి ఇటువంటి పరిస్థితి అనిపించిందంట ఆయనకి. ఆయన డ్యూటీ చేస్తున్నప్పుడు చేయలేదు, భార్యను కూర్చోబెట్టుకొని ఈ మిట్టెను తొక్కుంటూ పోతున్నాడు అని చెప్పి ఆశ్చర్యం అనిపించి, ఆయనకి అదే పడుకున్నా లేచినా అదే మనసులో మెదులుతా ఉంటే ఆయన ఏమన్నాడు తెలుసిన ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా అప్పుల్లో ఉంటున్నాడు. అంత ఆఫీసర్ అయ్యాడు కూడా అప్పుల్లో ఉంటున్నాడు. ఎందుకు అంటే ఎవరో మాట విని లారీ కొని
ఆ లారీ అంతా రివర్స్ అయిపోయి ఆ అప్పు అంతా నెత్తి మీద పడి, ఆ ఫైనాన్స్ నెత్తి మీద పడి చాలా అప్పుల్లో ఉంటున్నారు. ఆయన సాలరీలో నుంచి 500 చేతికి వస్తుందంట ఆయనకి. అటువంటి స్థితిలో వేరే వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుని ఇలాంటి కార్యం చేయబోతున్నానంటే నలుగురు కలుసుకున్నారు ఆయనతో. తెలియదు నాకు, ఏదో చేసినారు. ఒకటి సెకండ్ హ్యాండ్ బండి తీసుకొచ్చి రిపేర్ చేయించి దాని నిండా పెట్రోల్ వేయించి పాస్టమ్ గారికి లైసెన్స్ ఇప్పించి, హల్లెలూయా, పోలీస్ కదా, పోలీస్ జమ్మేదారు ఆయన. అంటే ఒక టీంనే తీసుకొచ్చేవాడు హెడ్ కానిస్టేబుల్. మరి ఆయన మాటకు తిరిగేమని ఉంటుందా? ఆర్టీఓ ఆఫీసులో పోయినాడు, టకా ఒక వారంలోనే లైసెన్స్ ఇప్పించినాడు, ఒక వారంలోనే ట్రైనింగ్ అంతా అయిపోయింది. అమ్మా, అయ్యగారు ఇంక కష్టపెట్టకు, నీవు నడిపించు, అయ్యగారు వెనకలకు వచ్చేబెట్ట. హల్లెలూయా. దేవుడు అద్భుత రీతిగా బైక్ ఇచ్చినాడు. ఆమె చెప్పండి, సైకిల్ని తొక్కే స్థితి నుంచి బైక్ నుంచి హీరోండా స్ప్లెండర్ ప్రోని దేవుడు ఇచ్చినాడు. ఎందుకో తెలిసిన, ఆయన కొనిచ్చినటువంటి బైక్కి ముందర ట్యాంక్ లేదు, బ్రేక్ వేస్తే ముందర పడిపోతాను. ఇట్లా ఆ ప్రమాదం ఉంది అని దేవుడు నాకు ఈ బండిని నేర్చుకోవడానికి ఆయన ఆలోచనకర్త కాబట్టి ఆలోచన ఇచ్చి ఆ యొక్క ప్రవచనం, ఆ వాగ్దానమును బట్టి ఎవరు రఘునాథ్ డానియల్ బావ గారు చెప్పిన, ఆయన ద్వారాగా చెప్పినటువంటి ఆ ప్రవచనం, ఆ వాగ్దానాన్ని బట్టి బైక్ నేర్చుకున్నాను. ఇంకొక సేవకుడు అన్నాడు, ఈయనకి ఇంకా వెహికల్ నడపడానికి తిరుగులేదు, ఈయన లారీ కూడా నడిపేయచ్చు అన్నట్టుగా ఆయన ప్రోత్సాహం చేసినాడు. ఆ బైక్ నేర్చుకున్నా, కార్ నేర్చుకున్నా, ఓమ్ని వ్యాన్ నడిపించిన అన్నీ. హల్లెలూయా. ఒక చెప్పులు షాపులో వెళ్ళి కొనాలని మాకు షోరూమ్ వెహికలే కొనుక్కున్నాం. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఇంత ఘనంగా అవ్వడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాములాగా ఏం చేసినామంటే దేవునికి లోబడ్డాం. అబ్రహాము ఒక్కడే దేవునికి ముద్దు పెట్టానా? చెప్పండి. అబ్రహాము ఒకడేనా? దానియేలు ఒకడేనా? మనమందరం కూడా దేవునికి ముద్దు పెట్టడమే. వాళ్ళు ఎలాగ నడుచుకున్నారో వాళ్ళ జీవిత విధానాన్ని పరిశీలించి బైబిల్ చదువుతాం. ఊరినే పట చదివితే, న్యూస్ పేపర్ చదివినట్టుగా చదివితే అర్థం కాదు. అయితే అక్కడ ఆయా వ్యక్తుల్ని దేవుడు ఎట్లా దర్శించినాడు, వాళ్ళ బ్రతుకుల్లో దేవుని యొక్క మాటలు ఎలాగ నెరవేరినాయి, ప్రతీది క్షుణ్ణంగా చదివి ధ్యానిస్తా పాటిస్తా వెళ్తూ ఉంటే అద్భుతాలు ఎలా వస్తాయంట? ఉట్టి పడతాయి. ఆమె చెప్పండి, నీ ఎదుట సాతాన్ యొక్క వాయుమండలం ఉన్నటువంటి సాతాన్ యొక్క సామ్రాజ్యం ఏమవుతుంది? దురాత్మ సమూహము అకాల పిందెలు రాలినట్టుగా అక్కడి నుంచి పాతాళంలోకి రాలిపోతాయి. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఆయన సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడవు. ఈ మాటకు తిరిగి ఉందండి? లేదు. మరి ఎందుకు భయపడాలి మనము? యేసు ప్రభుని ఒకరికి పరిచయం చేయడానికి ఎందుకు భయపడాలా? ఆ సిస్టర్ మాకు పరిచయం చేయకపోయి ఉంటే మా బ్రతుకులు ఏమై ఉండేది కదా? ఆమె పరిచయం చేసిందా? ఏం పెద్ద ఆమె బైబిల్ ట్రైనింగ్ ఏం చేయలేదు. జస్ట్ ఆమె ఏం అనుభవిస్తున్నదో దానినే చెప్పింది. సమరయ స్త్రీ ఏం అలా అనుభవించింది? ఏం ట్రైనింగ్ చేసింది ఆమె? బైబిల్ కాలేజీకి పోయిందమ్మా సమరయ స్త్రీ? లేదు. ఆమె ఏం చేసింది? యేసు ప్రభుకే ప్రశ్న వేసింది, అయ్యా నీకు ఏం లేదు, కడవ లేదు, తాడు లేదు, ఈ బావి ఏమో లోతుగా ఉంది, నీళ్ళు ఎట్లా ఇస్తావు అంటే, అమ్మా నేను ఇచ్చే నీళ్ళు నువ్వు తాగితే ఎన్నడూ దప్పికొనవు అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పబడతాం. ఆమె దాహాన్ని, ఎన్నడూ తీరని దాహాన్ని, ఆమె సమస్య పరిష్కరించబడినటువంటి సమస్యను యేసు ప్రభు ఇట్టే పరిష్కరించేసినాడు. హల్లెలూయా. వెంటనే ఏం చేసిందంటే, ఆమె తన లైఫ్ని ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టేసి న్యూ లైఫ్ తీసుకుని వెళ్ళిపోయి చెప్తే ఏమైంది చెప్పండి? ఊరే కథలు వచ్చింది. ఆమె బైబిలే చదవలేదు, బైబిల్ కాలేజీకి పోలేదు. కానీ ఒకే ఒక మాటను ఆధారం చేసుకుంది, ఈయన నా బ్రతుకుల్లో నేను చేస్తున్న కార్యాలన్నీ చెప్పిన ఈయన ప్రవక్త కాడా,
ఈయన మెస్సయ్య కాదా, ఈయనను గురించే కదా ఇంతకాలం కనిపెట్టుకుంటే ఆయన మన మధ్యలో వచ్చింటే ఆయన మనం చేస్తున్నాం తిరస్కరిస్తున్నామే అని చెప్పి ఏం చేస్తున్నామే, వెళ్ళి చెప్తే అమ్మా నీవు చెప్పేది కాదమ్మా, మేమే స్వయంగా తెలుసుకున్నామని చెప్పి ఆ ఊరే రక్షణ పొందింది. ఆమె చెప్పండి, ఆమె హల్లెలూయా. మీ దగ్గరికి వచ్చే మీరు వెళ్ళి చెప్తే సమస్య కావచ్చేమో, కానీ మీ దగ్గరికి వచ్చే వారికి చెప్పడానికి ఏమమ్మా, చెప్పచ్చా, చెప్పలేమా? చెప్తున్నారా? అమ్మా ఆయన సన్నిధికి వెళ్తున్నామ్మా, వారము ఆయన సన్నిధిలో వెళ్తుంటే బోర్ అనిపిస్తుంది. ఎక్కడ బోర్ అనిపిస్తుందా? ఏమన్నా కోల్పోయినట్టుగా అనిపిస్తుందా? దేవుని మందిరంలో సంపూర్ణ సంతోషములు ఉన్నాయి, నిత్య సుఖములు ఉన్నాయి. హల్లెలూయా. సుఖపడడానికి ఎన్నెన్నో పాటలు పడుతున్నారు కానీ సుఖం దొరకట్లేదు. కానీ నిత్య సుఖములు ఉన్నాయి ఇక్కడ. ఏం చెప్పండి? నిత్య సుఖములు ఉన్నాయి, నిత్య జీవం ఉన్నాయి. ఇంకా ఏంటంట సంపూర్ణ సంతోషం. లోకంలో ఇచ్చే సంతోషము తాత్కాలికము, కొద్దిగానే, కానీ ఇక్కడ సంపూర్ణమైన సంతోషం ఉందమ్మా. నేను ప్రతి వారం వెళ్ళి ఆ సంతోషాన్ని పొందుకుంటున్నాను. నేను సంతోషంగా ఉన్నాను, నా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు, మేము బాగున్నాము అని ఒక మాట చెప్తే నీ మాట విని ఒక వ్యక్తి రక్షణలోనికి వస్తాడా రాడా? వస్తాడు. కానీ మన నోరిపమే, మన నోరుని కట్టేసినాడు సాతాను గాడు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ 35వ రోజున ఈ నోరులని సువార్త చెప్పకుండా ఈ యొక్క తేజస్సుని ప్రకాశింప చేయకుండా మూయించిన నోర్లు యేసు నామంలో తెరవబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ సాతాను కట్టిన ఆలోచనలు, అంటే సాతానుడు మన ఆలోచనలు కట్టేసినాడు, మనసును కట్టేసినాడు. అందుకే మనసు కఠినం. పక్కన తాగి నాశనం అయిపోతున్నా చూస్తూ ఉంటున్నాం, కానీ మన మనసు కఠినమవుతున్నది. వాళ్ళని చూసి వాళ్ళ పైన కనికర పడేది బదులుగా, అయ్యో అనకు బదులుగా, హల్లెలూయా, మన ఎదుటే అప్పుల పాలైపోయి ఇంకా అప్పులు కట్టలేక ఊరు వదిలిపెట్టిపోవడము, ఊరేసుకుని చచ్చిపోవడము, ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నా చూడనట్టుగా పట్టింపు లేకుండా ఉన్నటువంటి అనేకులు ఉంటున్నారు. అటువంటి వారి యొక్క ఆత్మీయ కన్నులు తెరవబడను గాక. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఆ సిస్టర్తో దేవుడు అంటున్నాడు, చెప్పమ్మా చెప్పమ్మా అంటున్నాడు. ఏం చెప్పాలా, ఎవరికి చెప్పాలా? హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను చెప్పేదే నువ్వు చెప్పమన్నాడు. ఆమె చెప్పింది. వెంటనే మా లైఫ్, మా అనుకున్న ఆలోచనలన్నీ, సాతానుడు చెప్పించే ఆ ప్రయత్నాలు అన్నీ కూడా ఏమైపోయినాయంట, పటా కోడిగుడ్లు పగిలినట్లుగా పగిలిపోయినాయి. దేవుడు మనం బయటికి చేస్తున్నాడు. ఆమె చెప్దాం, హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన ఎట్లన్నా మాట్లాడతాడు. నీవు కన్నా దేవుని సముఖంలో కూర్చొని దేవుని పాదాలను పట్టుకొని అడిగితే ఆయన దేని నుండి నీతో మాట్లాడతాడు. మాట్లాడడమే కాదు, నీకు మంచి యొక్క ఆలోచన చెప్తాడు, నీకు ఉపదేశిస్తాడు, నీకు బోధిస్తాడు. నీవు నడవలసిన త్రోవలను, నీవు చేయవలసిన పనులను ఆయన నీకు అప్పగిస్తాడు. నీవు పని కొరకు పరితపిస్తున్నావు కానీ పనులు దొరకట్లేదు, ఆయన ఇచ్చే పని చేసి చూడు. ఆమె చెప్పండి, హల్లెలూయా. నిన్ను సేవ చేయమంటలేను, ఆయన చెప్పే ప్రయత్నం చెయ్యి, దేవుడు నేను బ్లెస్ చేస్తాడు. భిక్షాటన చేసే నాకు ఒక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడితే, నీతిమంతుల పిల్లలు విడవబడుట కానీ భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని దావీదు చెప్పిన మాట నా హృదయం తట్టింది. ఇక మీదట నేను అడుక్కోను, భిక్షాటన చేయను. అంటే ఏం చేస్తావండి, చదువు లేదు నీకు, ఏం చేస్తావని పాస్టర్ గారు అంటే, ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తావు? ఏమని చేద్దాం. ఏం నీకు ఉద్యోగం వస్తుందా? రాదు. చదువు లేదు అంటే ఏం చేయాలా? దేవుడు అన్నాడు, ఏదో ఒకటి చేస్తాం. ఏం చేస్తాం? చేస్తానని నేను, ఏం చేస్తామని. లాస్ట్కి ఒక రెంట్ సైకిల్ తీసుకొని దానికి ఒకటి గంప కట్టుకొని కొన్ని పండ్లు వేసుకొని అట్లా 4 గల్లీలు సందులు తిరిగి, హల్లెలూయా, ఏమి పోలేదు.
పండ్లు ఇంటికి తెచ్చిన, ఒక 20 రూపాయలు తీసుకొచ్చిన, ఆ 20 రూపాయలు కానుక పెట్టలే వేసేసింది. వచ్చిన ఆదాయము పెట్టుబడిది 20 రూపాయలు వేసింది. 150 రూపాయలు పండ్లు వేసుకుపోయాను. ఎట్లా అమ్మాలో తెలియదు. ఎట్లా అమ్మాలా అనేది దేవుడు వేసాడు, నాకు ప్లాన్ ఇచ్చినాడు. హల్లెలూయా. ఉదయము పండ్ల మార్కెట్కి వెళ్ళి తెచ్చి పండ్లు సాయంకాలం వరకు తిరిగి అమ్మేవాళ్ళు. వాళ్ళది ఒక వంత అయితే, నేను ఉదయమే వాళ్ళతో పాటు నేను వెళ్ళి తెచ్చి 12-1 గంటకంతా ఇంటికి వెళ్ళిపోతా ఉంటుంది ఖాళీగా. హల్లెలూయా. కొన్ని పండ్లు పట్టుకురండి అనేవాళ్ళు పాస్టర్ గారు, కానీ మనకే పండ్లు మిగులుతాం లేదు, అన్నీ కొనేస్తామండి. హల్లెలూయా. ఆ కొనుక్కుంటే కస్టమర్తో దేవుడు మాట్లాడేవాడంట. వాళ్ళు చెప్తారు, ముస్లిమ్స్ ఇంకా వేరే వేరే, కొంటే ఈయన దగ్గర కొనండి. ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలా? ఎంకరేజ్ చేయాలా, అడుక్కోవాలా. కష్టపడుతున్నాడు, ఈయన దగ్గర కొనండి అని చెప్పిపోయేవాళ్ళు. డాక్టర్స్ కొన్నారు సపోటా పండ్లు, కమలా పండ్లు ఇలాంటివి. వారు అదే పనిగా వాళ్ళ పిల్లలు మా లాంటి వాళ్ళ దగ్గర కొనుక్కొని తినడానికి వాళ్ళకి సరిపోగా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేవాళ్ళు. హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయగలడు, చేస్తాడని. మనం ఏం చేయాలా? ప్రభువా, ఇదిగో నాయనా, నేను నీ ఎదుట ఉన్నానైనా. నేను ఏ పార్టీ వాడిని తండ్రి? అవునా? సూర్యునికే భూమి లాంటి 160 భూమిలు ఆ సూర్యుని వేస్తే, ఈ బాల్ వేస్తే పట్టే సూర్యుని, అంత పెద్ద సూర్యుడు కదా, దానికంటే 1,000,000 సూర్యుల కంటే తేజస్సు గలవాడు. ఆయన ఆలోచన నీకు ఇస్తాడు, ఆయన మాటలు నీకు ఇస్తాడు. ఆయన మాటలను మనం ఏం చేయాలా? పట్టుకోవాలా. ఆ మాట పట్టుకోవాలా. ఈ 40-35 రోజున వరకు ఇక్కడ అనేక మంది సేవకులు వచ్చినారు, వారి ద్వారాగా దేవుడు మాట్లాడినాడు. కూర్చొని ఆలోచించండి, ఏ సేవకుని ద్వారా ఏ మాట వచ్చిందా, ఆ మాటలను ఏం చేసుకోవాలా? పుస్తకంలో రాసుకోకండి, మనసులో రాసుకోండి. హల్లెలూయా. మనసులో రాసుకుంటే సందర్భాన్ని బట్టి ఆ మనసులో ఉన్న మాటను నెరవేర్చడానికి లేదా అనుసరించడానికి వస్తుంది. బుక్లో రాసి పెడితే ఇంటికి వెళ్ళి చూస్తాననే లోపల ఇక్కడ ఏంది అది, ఆ సందర్భము దాటిపోయేస్తుంది. అవునా? అర్థమవుతుందామని చెప్పే మాట. హల్లెలూయా. అందుకే హృదయం అనే ఈ పలక మీద రాసుకోవాలా. అదే రాత్రి పగలు అదే వాక్యాన్ని ధ్యానించండి, చదవండి, మాట మాటికి పలుకుతా ఉండండి. అరికే మాడಬೇకంట. అరికే అంటే ప్రతిరోజు ఆ వాక్యాన్ని ఇక్కడ విని అక్కడ వినడం కాదు. అందుకే యాకోబు పత్రికలో రాయబడింది, మీరు వినుట మట్టుకు వినువారై ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోవద్దు, మోసపుచ్చుకోవద్దు. మోసపుచ్చుకుంటున్నాం కాబట్టి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క స్వస్థతను, దేవుడిచ్చే విడుదలను మనము మన పిల్లలు అనుభవించలేకపోతున్నాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. మోసపోవద్దు. ఏం చేయాలా? ఆ మాటలను పట్టుకోవాలా. సమరయ స్త్రీ పట్టుకునింది, అబ్రహాం పట్టుకున్నాడు. హల్లెలూయా. అబ్రహాముతో బయలుదేరిన లోతు మాత్రము ఆయన మాట వినలేదు. అబ్రహామును ఏం చేశాడు? వెంట వచ్చినాడు. ఆయనకి ఏమి మిగలలే, కానీ అబ్రహాము ఇప్పటికీ విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. గొప్ప జనాంగంగా ఉంటున్నారు. ఆ జనము చూసి ఆనాడు ఐగుప్తు దేశంలో ఎవరికి వచ్చిందంట వణుకుడు? అంతఃపురంలో పండుకున్న ఫరోకు వచ్చింది వణుకుడు. వీరు మహాబలిష్టమైన ప్రజలు, వీరు విస్తరించకుండానట్లుగా యుక్తిగా యుక్తిగా వీరి పట్ల మనం జరిగిస్తామని చెప్పి వచ్చి వాళ్ళు విస్తరించకుండా చేసినారు. హల్లెలూయా. ఎన్ని చేసినా వాళ్ళని విస్తరించకుండా ఆపడానికి వాళ్ళ తరం కాలేదు. వాళ్ళు ఇంకా ఎక్కువగా విస్తరించిపోయినారంట. ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవుని సేవను కట్టడానికి ఎవరి తరం కాదండి. నేను ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. దేవుడు దానిని సమయోచితంగా బ్లెస్ చేసి ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వాదిస్తాడు, హెచ్చిస్తాడు, విస్తరింపజేస్తాడు. విస్తరింప చేయకుండా ఒక 100 మంది ఒక బ్యాచ్ చేయి,
సపరేట్గా వెళ్ళిపోయి ఆ సేవకు విరుద్ధంగా నిలబడిన హల్లెలూయా 100 మందికి బదులుగా దేవుడు ఇస్తాడంటే 700 మంది. ఆమె చెప్పాలి హల్లెలూయా. శత్రువు అంట నీ ఎదుటికి వచ్చి నిన్ను తరమడానికి వచ్చిన వాడేస్తాడంట నీ ఎదుట నిలబడకుండా 7 త్రోవలుగా సాతానుడు ఒక ఆత్మని దొంగలించుకొని సంఘం నుంచి తీసుకెళ్తే దేవుడు అంటాడు, ఓరే సాతానుడా, ఆ మందిరంలోనికి ఒకటికి ఏం చేయాలి నువ్వు 7 మందిని తీసుకువెళ్ళి పెట్టారా అంటాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మాట్లాడే దేవుడు అయి ఉంటున్నాడు. అందరు కళ్ళు మూసుకుందాము. దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు అన్నాడు, నీవు బళ్ళారి ప్రాంతానికి వెళ్ళమన్నాడు. సరే ప్రభువా, అక్కడ ఎవరున్నారు నాయనా? నేను అక్కడ వెళ్ళను ప్రభా అంటే, లేదు వెళ్ళాలా బళ్ళారికి, కర్ణాటకకు వెళ్ళమన్నాడు. కర్ణాటకకి ఎక్కడ వెళ్ళమని వెళ్తానయ్యా, ఆ బళ్ళారికి వెళ్ళలేనయ్యా అంటే దేవుడు అన్నాడు, నీ భార్య మాట విను అన్నాడు. వెంటనే విన్నాను, బయలుదేరి వచ్చినాను. నేను సిగ్గుపరచబడతానేమో, బళ్ళారి పట్టణంలో నా రక్త సంబంధులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వారి మధ్యలో అవమానపరచబడతానేమో, లేకుండా పేద స్థితిలో ఉంటానేమో అని భయపడి బళ్ళారికి నేను వెళ్ళనన్నాను. బెంగళూరుకి వెళ్తా, మైసూరుకి వెళ్తా, ఏ రాష్ట్రానికి కర్ణాటకలో వెళ్ళమంటే అక్కడ వెళతాను ప్రభా, బళ్ళారికి వెళ్ళనయ్యా అని పోరాడితే దేవుడు చివరికి బళ్ళారికి వెళ్ళమన్నాడు. ఆయన మాట ప్రకారంగా బళ్ళారికి వచ్చాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఎదుట సజీవ సాక్షిగా నన్ను, నా సేవ పరిచర్యను, నా కుటుంబాన్ని నిలబెట్టాడు. దేవుడు ఆలస్యమైన లేటెస్ట్గా చక్కని కుమార్తెనిచ్చాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ జీసస్. ఘోరాబాల షందరాల ఓ రీఖా బాబా షకారా. దేవుని యొక్క మెల్లని స్వరాన్ని వినండి. గలిబిలిగా ఉండకండి, టెన్షన్ పడకండి. ఈ లోకంలో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నేనెందుకు కలవరము చెందాలా? నేనెందుకు భయపడాలా? ఎవరికి భయపడాలా? నేను భయపడను, నేను జడియను. నా యేసయ్య నన్ను విడిపడు, నాలోనే ఉన్నాడు, నాతో ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. మాట్లాడే దేవా, నాతో మాట్లాడయ్యా, మాట్లాడయ్యా. అబ్రహాముతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మారిపోవును, అంతా మారిపోవును. పూరా బాబా.
ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ శక్తికి మించి చప్పట్లు కొట్టండి. ఆమె మారిపోవును. కూరాబాల రబా శకరబా. ఆమేన్.